చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నటనలో తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు రారు ఎవరు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, విలక్షణమైన ఒక నటుడు. సో నవ్వుల రారాజు అంటుంటారు. ఈజ్ నన్ అదర్ దెన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అన్నమాట ఇండస్ట్రీ జీర్ణించుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టింది. సో ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇండస్ట్రీలో ఎలా వచ్చారు, ఎలా కష్టపడ్డారు, కష్టపడ్డ తర్వాత ఆయన సాధించిన విజయాలేంటి, వాళ్ళ భార్య అండ్ కొడుకుతో ఒక్కసారి మాట్లాడదాం. సో నమస్కారం అమ్మ. సో నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్. అలా ధర్మవరపు గారి ఫోటో పక్కన సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, రాజ్ కందుకూర్ గారి తండ్రి. ఇల్లు రాగానే ప్రశాంత వాతావరణం. బయట బాగా దూరంగా ఉంటున్నారు సిటీకి. ఎలా మీరు ఫస్ట్ నుంచి ఇదే అలవాట? ధర్మవరపు గారు ఉన్నప్పుడు కూడా సిటీకి బయట ఉండాలి, కొంచెం బాగా ఫ్రెష్ ఎయిర్ రావాలి, ఆయనకు అలవాట ఇదంతా? లేకపోతే ఆయన పోయిన తర్వాత అది జీర్ణించుకోలేక, ఇండస్ట్రీ దగ్గర ఉండలేక మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారా? అంటే బేసిక్గా ఆయన బాగా చెట్లను బాగా ఇష్టపడేవాళ్ళు, నేచర్కి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అది బాగా అలవాటు అయిపోయింది మాకు కూడా. రూఫ్ గార్డెనింగ్ బాగా చేసేవాళ్ళు. ఇంట్లో 3 story 4 story హైట్ ఉన్న మామిడి చెట్టు ఉండేది. అలా నేచర్ని బాగా ఇష్టపడతారు. మదర్ కూడా అంతే, బాగా నేచర్ లవర్స్ ఇద్దరు. సో ఆ చిన్నప్పటి నుంచి అవన్నీ చూసి 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 తర్వాత కూడా ఇక్కడ కూడా మేము అందుకనే కొంచెం సిటీకి దూరంగా, పొల్యూషన్లో దూరంగా ఉంటే బాగుంటుంది కదా అని. ఎక్కడ చూసినా పొల్యూషన్ ఇప్పుడు అంతా. సో మనకి హెల్త్ పరంగా కూడా ఇది చాలా బెటర్. ఇంకొక కమింగ్ 10-15 years వరకు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నట్టు ఆ ఐడియా తోటే ఇక్కడ ఉంటుంది. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటా సరదాగా ఒక 5 నిమిషాలు అంతే పక్కన ఉన్నగా చాలు, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అవునవును. సో కమింగ్ టు అమ్మ, మీ పేరేంటి? కృష్ణజ. సో ధర్మవరపు గారు ఉంటే ఆయన అడిగేవాడిని ఈ క్వశ్చన్ ని. సో కొడుకు కన్నా మీకు బాగా తెలుసు, ఆయన లైఫ్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి కాబట్టి మీరు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇండస్ట్రీకి రావాలన్న తపన ఆయనకి ఎప్పటి నుంచి వచ్చింది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన పడ్డ కష్టాలేంటి, ఆయన సాధించడానికి లైఫ్ లో చాలా గోల్స్ సాధించారు, అవి సాధించడానికి ఇంకెంత కష్టపడ్డారు, యాజ్ ఏ ఒక భార్యగా మీరు ఆయనకి ఎలా సపోర్ట్ చేశారు? సపోర్టింగ్ అనేది చాలా ఉందండి. మొదటి నుంచి కూడా సపోర్టింగ్ ఉండబట్టి ఏ భర్త వెనకాల భార్య తప్పనిసరిగా హస్తం ఉంటుంది విజయానికి. అట్లాగే ఈ ప్రకాశం జిల్లా కొమ్మినేని వారపాలెం అని స్వగ్రామం అసలు యాక్చువల్గా మా అత్తగారు వాళ్ళు. అక్కడే అద్దంకిలో కూడా ఫామ్ హౌస్ అనేది ఒకటి ఉంది మాకు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం సాగించారు. ఆయనకి ఎక్కువగా చదువు అవ్వకుండానే చదువుకుంటూ ఉండగానే ఒంగోలు పీజీఆర్ కాలేజ్, శర్మ గారి కాలేజ్ అని ఉంది ఒకటి. ఆ శర్మ గారి కాలేజీలోనే చదువుతూ ఉండేవాళ్ళు. ఈయనకి నాటకాలన్నా స్టేజ్ డ్రామాలన్నా ఎక్కువ ఇష్టం. ఆ విధంగా స్టార్ట్ అయింది ఆయన. ఆ తర్వాత టీవీలోనూ రేడియోలోనూ ఏదైనా ఒక ప్రోగ్రాం, బెల్లం తయారు చేసే విధానంగానే ఒక డాక్యుమెంటరీకి వెనకాల తను చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత సొంతంగా కథలు రాయడం, చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. చాలా మటుకు టీవీలో సీరియల్స్గా వచ్చాయి అవన్నీ కూడా. ఓకే. అయితే తర్వాత తనకు అనిపించింది అనమాట, నేను కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అని ఆనందో బ్రహ్మ అనే స్క్రిప్ట్స్ చేశారు ఆయన. అంత హాస్యం గురించి, చిన్న చిన్న కామెడీ, ప్రతి ఒక్క అందరి ఇళ్లలో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయి ఆయన ఆ చేయడం మూలన బాగా పాపులారిటీ అనేది వచ్చింది. ఫస్ట్ దూరదర్శన్లో చేశారు, ఆర్జేగా చేశారు. సూపర్ వాయిస్ ఓవర్ అన్న. అది చేస్తుండగానే జంధ్యాల గారు పిలిచి ఆయన ఇచ్చారు. 1989లో జయంబు నిశ్చయంబురా అనే సినిమా ద్వారా ఆయన వెండి తెరకి పరిచయం అయ్యారు. ఓకే. అక్కడి నుంచి తన ప్రస్థానం కొనసాగించారు. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో బట్ మామూలుగానే ఇప్పుడంటే ఈ జనరేషన్ లో పేరెంట్స్ ఉండి ఏ ఫీల్డ్ అయితే వెళ్ళి నువ్వు సక్సెస్ అయితే అయ్యో, లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఏదో బిజినెస్ చేసుకో అంటారు. బట్ మీ జనరేషన్ లో చాలా కష్టం. సినిమా ఫీల్డ్ కి వస్తానంటే పిచ్చోడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, సినిమా ఇండస్ట్రీకి వెళ్తా ఉంటావేంట్రా, పిల్లం పిల్లలు ఏమైపోవాలి, రోడ్డును పడతారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా వినపడతాయి అమ్మా మీ కాలంలో ముఖ్యంగా. మీరు ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఎప్పుడన్నా మీకు భయం అనిపించిందా, అమ్మో అటు ఇటుగా ఉంటే హైదరాబాదు, చెన్నై పెద్ద పెద్ద మహానగరాలు
ఎట్లా ఇదికి వస్తాడో ఈయన, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ వాళ్ళ ఇంట్లో మీ అత్తమామ కానీ తిట్టడం కానీ ఇవన్నీ జరిగాయా మరి? ఆయన చిన్న వయసులోనే మా మామగారిని పోగొట్టుకోవడం జరిగింది, 9 ఏట. సో తల్లి అంతా, వీళ్ళు 4 అన్నదమ్ములండి, ఈయన నెంబర్ 2. ఓకే. అయితే ఈయన ఏంటంటే అందరు ఉన్న 4 అన్నదమ్ముల్లో ఈయనే బాగా ధైర్యవంతులు, మాట వాక్చాతుర్యం, అని భాష మీద పట్టు, మంచి పట్టుదల ఉండే మనిషి. సో ఏది పట్టుకున్నా సక్సెస్ఫుల్గా రాణించేవాడు. ఓకే. కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మీరు ఇట్లా ఎందుకు వెళ్తున్నారనే ఒక ఆలోచన వచ్చేది కాదు. ప్రతి చోట అందరిలో కలిసిపోయేవాళ్ళు, మింగిలైపోయేవాళ్ళు. అందరూ ఎట్లా అంటే ఒక ఇంట్లో మెంబర్ లాగా అక్కడ ఊర్లో కూడా అందరూ కూడా ఎవరు ఈ సుబ్రహ్మణ్యం ఏంటి వెళ్ళడం మనకెందుకు అని ఇది ఉండేది కదా. ఆయన ఉంటే 10 మంది వచ్చి కూర్చునేవాళ్ళు. చిన్నప్పటి బట్టి కూడా ఆటలు ఆడుతున్నా చేస్తున్నా మా అత్తగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. కాలేజీలో కూడా చదువుతున్నా, ఈ డ్రామాలు నాటకాలు అవి వేస్తున్నా కూడా మంచి పట్టు ఉండేది. అందువల్ల ప్రతి ఒక్కటి విజయానికి మెట్లే దొరికేవి కానీ వెనక్కంటూ తిరిగి చూసుకోవడం అనేది లేదు. అందువల్ల ఎటువంటి విమర్శ కానీ, ఎటువంటి రిమార్క్ కానీ ఎటు చూసుకున్నా కూడా అంత సక్సెస్ఫుల్ గానే ఉండేదండి. అందరి సపోర్ట్ ఉండేది ఇంట్లో. బట్ స్టార్టింగ్ స్టేజెస్ కొంచెం కష్టమే మనం సక్సెస్ అయ్యేదాకా ఇండస్ట్రీలో. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడాలి. ఒకవేళ ఫైనాన్షియల్ గా అటు ఇటుగా ఉంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఫీల్డ్. అలా ఆయన కుటుంబ నేపథ్యం కొంచెం పర్వాలేదా? మా మామగారు వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని గురించి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈయనకి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. కాకపోతే ఈయనకి ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తను అందులోనే వెళ్ళాలి, ట్రై చేయాలి అనే బాగా పట్టుదలతోటి వెళ్ళేవారు. చెన్నై వెళ్ళారు. ఆయనకి ఎస్వి రంగారావు గారు అంటే బాగా రోల్ మోడల్ ఆయనకి. ఓకే. సో ఆయన చూసి 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 ఒక రకమైన చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు అందరికి పిచ్చి మొదలైంది అనేవాళ్ళు. అంతే, అది అట్లా ఉండి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా స్కూలింగ్ నుంచి. వాళ్ళ ఊర్లో టెంపుల్స్ లో చేయడము అవన్నీ చేస్తూ అలా అలా బాగా పెరిగిపోయింది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. అట్లా హైదరాబాద్ రావడం స్టార్ట్ అయింది. బట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ మీకు ఏమంటారు మిమ్మల్ని? అప్పుల్లో భార్యల్ని ఎక్కువగా ఏమే అదే ఈ అని పిలిచేవాడు. ఎవరికైనా చెప్పేటప్పుడు పేరు అడిగితే చెప్పేవాడు, లేకపోతే ఏమే. మరి ఆ నైట్ ఏమి నేను చెన్నై వెళ్ళిపోతున్నాను, ఇలా సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఏదర్ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే తర్వాత చూసుకుందాం అని చెప్పినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటమ్మా? ఇది ఎట్లా అంటే ఆయన సంగతి తెలుసు, ఆయన పట్టుదల తెలుసు, వద్దని చెప్పినా వినే మనిషి కాదు. సో వేసే అడుగు ప్రతిదీ ఆచితూచి వేసేవాళ్ళు. స్ట్రగుల్ అయ్యారు కొద్దిగా, ముందు ఎవరైనా స్ట్రగుల్ అవుతారో అలాగే ఈయన చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ జంధ్యాల గారు చేసిన సహాయం వల్ల అందులో మంచి పేరు తెచ్చుకోవడం కానీ, ఫస్ట్ సినిమా జయముని నిశ్చయంబరాలో తండ్రి పాత్ర వేశారు రాజేంద్ర ప్రసాద్ గారు, మ్యాథమెటిక్స్ టీచర్ లాగా చేశారు. అట్లా ఆ విధంగా ఆయన అడుగు ముందు వేయడంతో ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ముందనేది మీరు అన్నట్టుగా స్ట్రగుల్ అనేది జరిగింది. మీరు నల్లపూసలు తీసేయటం, గాజులు తీసేయటం ఇలాంటివి ఏం జరిగాయా? సక్సెస్ స్టోరీ చెప్తా ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు, ఏముండదు. అంటే అందరు సక్సెస్ స్టోరీ ఒకేలాగా బిగిన్ అవ్వదు కాబట్టి. మా పిన్నత్త గారు, ఆయన పిన్ని గారు వాళ్ళు ఆయన తరఫు కూడా అందరు సపోర్ట్ చేశారు తప్ప మీరు చెప్పినట్టుగా నల్లపూసలు తీసి ఇవ్వడం కానీ, గోల్డ్ కానీ అసలు ఏమీ జరగలేదు. తన కష్టార్జితమే, కష్టపడే పైకి వచ్చారు. ఎన్ని సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ మీరు చెన్నై వెళ్ళారు ఫ్యామిలీ పెట్టడానికి? ఇంకా చెన్నై అసలు ఎప్పుడు వెళ్ళలేదు, మొత్తం హైదరాబాద్. అసలు ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ హైదరాబాద్ ఇండస్ట్రీలో. మొట్టమొదట స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? జయముని నిశ్చయంబరా సినిమా చూసి చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఆహా, నా భర్తే కదా వేసింది, అలా చేసి ఏదో సాధించావన్నారా? అంటే తెలిసిపోతుంది కదండి, అది సక్సెస్ అయింది కదా. దాంతో డైలాగ్ వేసారా, ఏదో పిచ్చోడు వెళ్ళిపోతున్నాడు సినిమాల్లోకి, ఏం చేస్తాడు అనుకున్నాను కానీ ఏదో సాధించారని అనుకున్నారా మైండ్ లో? అది సక్సెస్ కనపడిన తర్వాత ఇంకేముండదు కదండి, అట్లా ఏముండదు కదా. తర్వాత ఎలా కొనసాగిందమ్మా ఆయన సినిమా కెరీర్ కానీ, పర్సనల్ కెరీర్ కానీ? ఎందుకంటే
వన్స్ జంధ్యాల గారి ఇన్స్టిట్యూట్ లో పడ్డామంటే ఆ ఆర్టిస్ట్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవును. పని లేదు. అవును. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కంటిన్యూగా చేస్తారు. లైక్ అవును. బ్రహ్మానందం కావచ్చు, ధర్మవరపు కావచ్చు, ప్రతి ఆర్టిస్ట్ కూడా. ఉమ్. ఆ? ఎలా అనిపించింది ఆయన లైఫ్ అంతా ఎలా కొనసాగింది అప్పుడు? ఇంకా బాగా కొనసాగిందండి. కొనసాగడం అనేది అట్టా ఇట్టా కాదు, కొనసాగింది. కాకపోతే పూర్తిగా ఒక మంచి స్టెప్ అనేది వేయడం అనేది జంధ్యాల గారి పిక్చర్లో జరిగింది. తర్వాత అప్ అండ్ డౌన్స్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ రెండు ఉంటాయి రెండు కదా, ఉంటాయి ఇక్కడ. రెండు ఉంటాయి. కానీ ఈయన సక్సెస్ అనేది నువ్వా నేనా, నువ్వు నేను ఉదయ్ కిరణ్ మూవీ కెరీర్ అక్కడ 2003 నుంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది బాగా. అప్పటిదాకా వెళ్తూనే ఉన్నారు, ఏదో ఒక పిక్చర్ లో రావడం. అంతా కమెడియన్ కదండి. ఇంకా మీరు కమెడియన్స్ అనొద్దు, ఆయన కమెడియన్ అంటే కింద కామెంట్ లో మామూలుగా అంటలేదు. ఈజ్ నాట్ ఏ కమెడియన్, ఆయన అన్ని చేయగలడు, ఆయన ఆర్టిస్ట్ అంతే. అదేందో మిగతా కమెడియన్స్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ధర్మవరపు గారిని కమెడియన్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన అదే కదా వర్షం, అదే వర్షం. బట్ అంటే జోనర్ అదే కానీ ఆయన ఒక మంచి ఆర్టిస్ట్. ఆయనలో ఒక మంచి నటుడు ఉన్నాడండి ఒకటి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా హాస్యం బాగా పండిస్తారు. ఏ పాత్ర ఇచ్చినా కూడా చేయగల సత్తా ఉంది. కాకపోతే ఎక్కువ హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత, భాషకు కూడా అలాగే ప్రాధాన్యత ఉంది. గ్రిప్ బాగుంటుంది, తెలుగు మీద బాగుంటుంది. మాట్లాడే పదం కూడా స్పష్టంగా ఉంటుంది. ఏదైనా ఎవరితో తెలుగు భాష మీద చాలా గ్రిప్. బాగా ఇష్టం అండి. లైబ్రరీ ఉంది ఇంట్లో, గ్రంథాలయం. ఎప్పుడు చదువుతూ ఉండేవాడు బుక్స్. మన ఒక ఎంటీ వాల్ అంత పెద్ద షెల్ఫ్ లో బుక్స్ ఉండేవి, 2000 బుక్స్ దాకా ఉండేవి దగ్గరగా. ఓకే, ఆల్మోస్ట్ అన్ని చదివారు ఆయన. సో సినిమాలలో హాస్యం పండిస్తారు అని చెప్పారు. మరి ఇంట్లో ఏ రసం పండిస్తారు ఎక్కువ? ఇక్కడ ఓన్లీ హాస్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఇక్కడ. అక్కడ ఏంటంటే స్క్రిప్ట్ లేదా ఆయన ఆ టైంకి క్రియేట్ చేసుకొని చేస్తారు, కానీ ఇక్కడ బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. జరుగుతున్న సిచ్యువేషన్ లో ఆయన ఫన్ క్రియేట్ చేసుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి. ఆ టైప్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇంకా అక్క పిల్లలు ఉంటారు ఇద్దరు, అంటే కజిన్ సిస్టర్ ఇద్దరు పిల్లలు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల ఆయన ఏం చేస్తారంటే చిన్న మొక్కలకి చాక్లెట్స్ కట్టేసి రాగానే, ఈరోజు మా ఇంట్లో మొక్కలకి చాక్లెట్లు వచ్చాయి చూసావా, మీ ఇంట్లో వస్తాయి ఎప్పుడన్నా అని చెప్పి వాళ్ళతో అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా కూడా వస్తాయి తాతయ్య అంటే, నేను చెప్తే వస్తాయమ్మా, ఎందుకు రావమ్మా అని అట్లా వాళ్ళతో ఆడుకుంటూ, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేసేవాళ్ళు. అది ఎట్లా అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎంజాయ్ చేస్తారు. అది పక్కన వచ్చి ఈయనేంటి ఇట్లా చేస్తున్నాడు అనుకునేటట్టు ఉండదు. అరే ఈయనేదో కొత్తగా చేశాడే అనుకుంటారు, అలా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో బాగా బిజీగా ఉన్న ఆర్టిస్టులకి ఇంట్లో హోమ్ మినిస్టరే అంతా హ్యాండిల్ చేస్తుంటారు. చెప్పు వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి అన్న టైప్ లో ఉంటుంది అంటారు. మీరు సామెతలు బాగా చదువుతారు అనుకుంటారు. ఇంట్లో మీది పై చేయ, లేకపోతే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి పై చేయ? ఈక్వల్ అవుతారు. ఇద్దరు ఈక్వల్, ఏదున్నా కూడా డిస్కస్ చేసుకున్నారు. సార్ మీకు భయపడతారా, మీరు సార్కి భయపడతారా? ఇది నిజం చెప్పాలి. మీరు అన్ని ఇట్లా తలకేస్తే తోకకేస్తే తలక అన్నట్టు పెడతారు. నాకు భయపడతారండి. అది చెప్పాను, నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడో తెలుసుకుంటాను. ఎందుకంటే మా ముందు ఎక్స్ప్రెస్ చేయాలి కదా. నాకు భయపడతారు, అయితే కనపడరు ఎవరికి. ఓన్లీ ఇలా చూస్తారేమో. ఓకే అని కాదు, అది ఏంటో మరి తెలియదు అంతే. నేను ప్రేమ అనుకుంటాను అంతే. అంటే మా ఫాదర్ కంటే మాట్లాడను, నా ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. ఎలా ఉంటుంది మీ ఇద్దరు జర్నీ? పిల్లలు పుట్టాకంటే వాళ్ళే ప్రపంచం మీకు. పిల్లలు పుట్టక ముందు ఎలా ఉంటుంది మీ ఇద్దరు జర్నీ? అసలుకి లవ్ మ్యారేజ్ అమ్మా? లేదండి, అరేంజ్డ్. ఒకటి ఏంటంటే ఉమ్మడి కుటుంబం కదండి. సో అప్పటి రోజుల్లో వీళ్ళిద్దరే కలిసి ఉండాలి, చెయ్యాలి అట్లా ఉండేది కాదు. మా బావగారు, మా మరిది, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అందరం కలిసే ఉండేవాళ్ళం. జోక్స్ వేసుకున్నా, కలిసి తినడము అన్నీ అట్లా ఉండేవి. ఫంక్షన్లు ఏమైనా అట్లాగే అందరం కలిసి చేసుకునేవాళ్ళం. పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఈయనకి బాగా వాళ్ళ అన్నగారు, వదిన గారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబాయ్, వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి మేమిద్దరం జర్నీలు తక్కువే. వెళ్ళాము అని అంటే ఫ్యామిలీ తోటి. మా ఇద్దరు మగ పిల్లలు, మాకిద్దరు మగ పిల్లలు. పెద్ద అబ్బాయి సరూనర్లో ఉంటాడు, వాడికి 2 పిల్లలు. మేమంతా కలిసి వెళ్ళేవాళ్ళం కానీ స్టేట్స్ ఎప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. మీరు కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళం. మేమిద్దరం కలిసి వెళ్ళింది చాలా తక్కువే, వేళ మీద లెక్క పట్టచ్చు. కానీ అలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, అందరం కలిసి వెళ్ళాలి, ఆ విధంగా ఉండేది తప్ప ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. మేమిద్దరం అంటూ అట్లా ఎప్పుడు తక్కువే.
బట్ స్క్రీన్ మీద అంటే బాగా కామెడీ పండిస్తారు. ఉమ్. ఇంట్లో ఎప్పుడన్నా కోప్పడే సందర్భాలు ఉంటాయా? అంటే షూట్కి వెళ్ళి ఉన్నాయి. బాగా అలసిపోయి ఉంటారు, ఇంట్లో అండర్స్టాండింగ్ ఉండదు ఒక్కొక్కసారి, చాలా. చెప్పలేము, మనం ఏదో అడుగుతాం, ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు ఇక్కడ. ఆ? అట్లాంటి కోప్పడే సందర్భాలు ఎక్కువ ఉంటాయా లేకపోతే తక్కువేనా? దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన రావడమే కొంచెం సీరియస్ గా వచ్చారు అనుకోండి. ఉమ్. ఇప్పుడు షూటింగ్ అయిపోయి ప్యాకప్ అయిపోయాక రావడం ఇంటికి వచ్చారు. మనకు బల్బు వెలిగిద్ది. బల్బు వెలగడం అంటే అదొక సిగ్నల్ అంతే. ఆయన ఎంట్రన్స్ నాకు అర్థమైపోతుంది. ఉమ్. ఆ ఎంట్రన్స్ అర్థమైపోయేసరికి నేను కామ్గా ఉండేసరికి పిల్లలు ఎవరి పాటికి మా అత్తగారితో సహా ఆ. వాళ్ళ రూమ్లలో వెళ్ళిపోయేవాడు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అక్కడ. సరే ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలుసు కదా, Hmm. సో కామ్గా ఉండేదాన్ని. ఆయన రావడమే ఎంట్రన్స్ లో తనకి ఏదైనా కోపంగా ఉండే సిచ్యువేషన్ కానీ ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కానీ వచ్చుంటే నన్ను 1 hour దాకా ఎవ్వరు Hmm. టచ్ చేయొద్దు అని రూమ్ లోకి వెళ్ళిపోయేవాడు. మేమందరం డోర్ వెనకరించి వినేవాళ్ళం. అన్నారు ఓకే ఓకే అనుకొని మేమందరం అక్కడ కూర్చునే వాళ్ళం. 1 hour అయిన తర్వాత బయటకు వచ్చి అమ్మ నాన్న ఓకేనా అని అనుకొని అడిగేవాళ్ళం. ఆయన వచ్చే విధానం ఎలా ఉండేదంటే రూమ్ లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి తన డిప్రెషన్ కానీ ఇంకా ఏదన్నా ఉండనండి అక్కడ తీర్చేసుకొని మరి ఏ విధంగా చేసుకునేవాడు మాకు తెలియదు. వచ్చేటప్పుడు మాత్రం ఈయన పాటలు కూడా పాడతారు కదా, ఒక పౌరాణిక పద్యమో చెల్లియో చెల్లకో అనుకుంటూ ఆ పాటలో లేకపోతే మంచి ఘంటసాల పాటో ఏదో ఒకటి పాడుకుంటూ దిగేవాడు. అప్పుడు అందరూ వచ్చేవాడు మళ్ళీ బయటికి. ఓకే. అలా మ్మ్. ఉమ్. అరవడం గొడవ పడడం అది ఎప్పుడు ఉండేది కాదు. ఇంకోటి మా ఇంట్లో సినిమా అట్మాస్ఫియర్ ఎప్పుడు ఉండేది. ఉండదు బయట అస్సలు ఉండదు. వదిలేస్తారు. సినిమాది బయట పెడతారు. వన్స్ ఒకసారి షూటింగ్ అయిపోయిందంటే కార్లో స్టెప్ ఇన్ అయ్యారంటే అట్మాస్ఫియర్ తీసుకురారు. ఉమ్. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటారు కదా, సేమ్ అంతే. ఏదెక్కడో అది అక్కడ అంతే. ఉమ్. అంతే. సో బట్ ఆయన కోపంగా వచ్చారు అంటే ఆ రోజు సెట్లు ఏదో జరిగినట్టే. సెట్ అని కాదు, మల్టిపుల్ రీజన్స్. ఉమ్. మనకి ఏదన్నా. తెలియదు కదా, అంటే చెప్పరు. ఎందుకు చెప్పి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు చెప్పరు. ఓకే. తనే సఫర్ అవుతారు ఏదన్నా ఉంది. సో బట్ ఆర్టిస్టుల మధ్య జలస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ, నాకన్నా ముందు వచ్చాడు, నాకన్నా Hmm. వెనక వచ్చాడు, వీడి పైకి వస్తున్నాడు, నాకన్నా Hmm. వెనక వచ్చిన వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, నాకన్నా ఒక 10 ఇళ్ళు ఎక్కువ కొనేసాడు, వాళ్ళ ఆవిడకి ఒక 10 కేజీలు బంగారం కొనేసాడు. ఈ జలస్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడే అంటది, ధర్మవరం పోయి 10 కేజీలు కొన్నారంట. అమ్మో మీరు 10 కేజీలు అంటుంటే నాకే డౌట్ కొడుతుంది. ఇవన్నీ ఎక్కువ ఉంటాయమ్మా. ఎప్పుడన్నా ఏ ఆర్టిస్ట్ అయినా సెట్ లో గొడవ పట్టడం కానీ లేకపోతే పర్సనల్ గా ఏదైనా గొడవలు ఉన్నా ఏదన్నా జరిగాయి ఎప్పుడన్నా ధర్మవరపు గారి లైఫ్ లో? అంటే ఆయన అది ఆర్టిస్ట్ అమ్మకే తెలుస్తుంది. అంటే సరే అమ్మ చెప్పండి అమ్మా. చెప్పాక నాకు తెలిసింది చెప్తాను. ఎప్పుడన్నా ఆయన వేరే ఆర్టిస్ట్ వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ లో కానీ, కెరీర్ స్టార్టింగ్ లో కానీ, మిడిల్ లో కానీ, టాప్ కి వెళ్ళినప్పుడు కూడా? మిడిల్ లో ఎప్పుడన్నా అయి ఉండొచ్చు కానీ ఏదున్నా కానివ్వండి అక్కడ ఏమైనా జరిగినా ఇంట్లో ఏం చెప్పరు. నాకు కూడా ఏం చెప్పరు, ఎందుకంటే బాధపడతానని. సపోజ్ ఒకసారి ఏమైందంటే ఇన్సిడెంట్ చెప్తాను. ఏదో షూటింగ్కి వెళ్ళారు, నాకు పిక్చర్ ఏదో కూడా గుర్తులేదు, గోల్డ్ బ్రాస్లెట్ పోయింది. నాకేంటంటే చాలా కేర్ఫుల్గా ఉంటాను, ఉండి ఏ వస్తువైనా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట దగ్గర. ఆ రోజు చేతికి నాకు కనపడలే బ్రాస్లెట్. సార్ నేను ఒక్కోసారి డ్రైవర్ సంపత్ అన్నాడు అన్నీ వాడి దగ్గరే ఉంటాయి, అలా ఉండుంటుందిలే అనుకుంటాను. రాగానే ఫస్ట్ నగసిక పర్యంతం చేస్తా, ఈయన ఏం వేసుకొని వెళ్ళారు, వచ్చిన తర్వాత ఉన్నాయా లేవా అని చూస్తా. వచ్చేటప్పటికి లేవనుకోండి రాగానే అడగను అనమాట. మా ఇంట్లో అదొకటి ఉంది హ్యాబిట్, అడగం. పిల్లలు అసలే ఏమీ ఉండదు, నేనే ఏది పట్టించుకున్నా. ఆ రోజు వస్తూనే నా సంగతి తెలుసు అన్నాడు, గోల్డ్ బ్రాస్లెట్ పోయింది కానీ నువ్వు ఎంకరేజ్ చేయకి, ఆ మేనేజర్ని వాళ్ళని ఇబ్బంది పెట్టకు అన్నాడు. అదేంటి అట్లా అంటారు అన్నా. అంతే పోయిందంటే ఏం చేస్తాం అన్నారు. అంతే తప్పించి దాని గురించి బాధపడ్డము కృంగిపోవడము అవి ఉండవు. అది నాకు ఉంటుంది, ఏంటి ఇలా చేశారు, ఇలా పోగొట్టుకున్నారు షూటింగ్లో, ఇవాళ ఇది పోయింది రేపు ఇంకోటి పోతే ఎట్లాగా అనుకో. ఈయన ముందే చెప్పుంచుతారు కదా, ఇంకా నేను ఇంకోసారి అడగడానికి ఉండదు అక్కడ, ప్రెస్టేజ్కి వస్తుంది కదండి, అందుకని అది ఎక్కడో జరిగింది షూటింగ్. ఓకే. బట్ ఒకసారి ధర్మవరపు గారిని ఒక హీరో అయితే కొంచెం ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడారు సెట్ లో. హీరోనా? ఓకే అని చెప్పి ఎక్కువ హీరో కాదు అంటే ఆ ఇన్సిడెంట్ నాకు తెలుసు క్లియర్గా. బేసిక్గా ఏమైందంటే ఆయన చెన్నై నుంచి ఏదో పని మీద వెళ్ళారు, రిటర్న్ వస్తున్నారు ఫ్లైట్లో, వచ్చేసారు. హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఆ మూవీ మేనేజర్ ఉంటారు కదా, ఆయనకు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా నాకు రావడానికి లేట్ అవుతుంది, కొంచెం
అంటే ఫ్లైట్ అక్కడ డిలే అయింది, నాకు రావడం లేట్ అవుతుంది అన్నారు. 10కి అక్కడ సెట్లో ఉండాలి, కొంచెం 11:30 అయ్యేటట్టు అనిపిస్తుంది. ముందే ఇన్ఫార్మ్ చేశారు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటున్న టైంలో. ఆ మేనేజర్ ఏంటంటే ఆ మూవీ ప్రొడ్యూసర్కి వాళ్ళకి అప్డేట్ చేయలేదు ఆయన మరి ఎందుకు చేయలేదో తెలియలేదు. మా ఫాదర్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:45 అయింది. ఆయన 10:30 నుంచి 11 మధ్యలో అన్నారు. 11:45కి వెళ్ళాం. వెళ్తే ఆ సినిమా హెడ్ ఆయన వచ్చి, మీరేంటండి మీరు ఇంతకుముందు నుంచే పేరు రావడం మొదలుపెట్టింది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా, ఇది తప్పు కదా అని అందరి ముందు అరిచేశాడు సెట్లో. ఏం మాట్లాడలేదు, సైలెంట్. ఈయన క్యారీవ్యాన్స్ ఉండవు అంటే ఈయన తీసుకోరు బేసిక్గా, ఎందుకంటే ఈయన షూటింగ్లో ఒక్కడే సైడ్ కూర్చొని ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అక్కడే ఉంటారు. కానీ నేను పెద్ద ఆర్టిస్ట్ని, నాకు సపరేట్గా అలవెన్సెస్ ఉండాలన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. సో అట్లా కూర్చొని సైడ్కి వెళ్ళి కూర్చొని ఇంకా ఆయన టిఫిన్ చేయలేదు అప్పటిదాకా. టిఫిన్ చేసేసి రిలాక్స్గా కూర్చున్నారు. తర్వాత మళ్ళీ వచ్చాడు ఆయన. రాగానే అక్కడ మాట్లాడారు పక్కన ఎవరు లేనప్పుడు. ఒకటే అన్నారు, సార్ నేను మీ మేనేజర్కి అప్డేట్ చేశాను, అప్డేట్ చేసినా కూడా మీకు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, మీ మేనేజర్ని పిలవండి అన్నాడు. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత నేను నీకు ఫోన్ చేశాను కదా లేట్ అవుతుందని, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాను, ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్ అని చెప్పాను, అప్డేట్ చేయమని చెప్పాను అంటే, అవును సార్ మీరు చెప్పారు, నేనే చెప్పలేదని ఒప్పుకున్నాడు ఆయన ముందే. అయితే ఒకటే అన్న, నేను మీ సినిమా చేయనండి, మీరు అందరి ముందు అరిచారు, నేను పక్కకు వచ్చి చెప్తున్నాను మీకు నాకు డిఫరెన్స్ ఇదే అని అన్నారు. సినిమా చేయనని వచ్చేసారు చేయనని వచ్చేసారు. చాలా పెద్ద బ్యానర్ అది, పెద్ద హీరోకి రిలేషన్ ఆయన. నేను అవన్నీ బయట పెట్టకూడదు అన్ని ఇంకా ఆయనే ఆ సినిమాకి. సో అట్లా అనేసి ఇంకా ఇంటికి వచ్చేసారు. ఆ హీరో ఫోన్ చేసి బాబాయ్ అంటే వీళ్ళు రిలేషన్తో పిలుచుకుంటారు కదా, అట్లా బాబాయ్ అని బ్రతిమలాడితే 1 month తీసుకున్నారు ఆయన. 1 month వాళ్ళు బ్రతిమలాడారు. ఎందుకంటే ఈయన చిన్న ఆర్టిస్ట్ కాదు కదండి, అప్పటికి ఈయన ఇండస్ట్రీలో 40 years అయింది. చాలా పంక్చువల్గా ఆయన చెప్పిన టైంకి ఒక 5-10 minutes లోపే వచ్చేస్తారు, కానీ ఆ చెప్పిన టైంకి 1 minute కూడా డిలే అవ్వదు. ఉన్న సిచ్యువేషన్ని చెప్పడం అలవాటు ఆయనకి, కవర్ చేసుకోవడానికి ఉండదు. నేను ఇట్లా అయిందని చెప్తారు. అయినా కూడా ఈయన అనేసరికి ఈయనకి బాగా హర్ట్ అయిపోయారు బాగా. దాంతో చేయనని చెప్పారు. ఇంకా 1 month ఆయన అడిగితే అప్పుడు చేశారు సినిమా. చాలా సెన్సిటివ్ పర్సన్ అమ్మా ధర్మవరపు గారు. సెన్సిటివ్ కాదు, కనపడ ఊరికనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తారు. అట్లా లేదు, అట్లా ఎక్స్ప్రెస్ అయిపోతారు ఏదన్నా సంఘటన అయితే. ఫేస్ న్యూట్రల్ గా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, కానీ లోపల ఏమనుకుంటున్నారో ఎవరు చెప్పలేరు, తెలియదు. అది ఇంట్లో నాకు ఒక్కదానికే తెలుస్తుంది. కానీ మా ఫాదర్ మైండ్ సెట్ ఏంటంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరితోనే మాట్లాడితే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ఫిక్స్ అయిపోతారు. బట్ తెలుసో తెలియకో మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం ఇంట్లో వాళ్ళు కూడా. మీ వల్ల ఎప్పుడన్నా ఆయన బాధపడ్డ సందర్భాలు కానీ, లేకపోతే ఆయన వల్ల మీరు ఎప్పుడన్నా బాధపడే అవకాశం నేను ఇచ్చేదాన్ని కాదు. పొరపాటు ఏదన్నా జరుగుతుంది అనుకోండి, నా వల్లే కానీ పిల్లలు ముందే నేను చెప్పేస్తాను, ఇదిగో ఇవాళ జరిగిందండి, దీని గురించి మీరు కామెంట్ చేయాలి. ఓకే, అట్లా మ్యూచువల్ అండి. ఓకే, కాబట్టి ఎప్పుడు గొడవలు పడ్డాం అట్లా ఏమి ఉండేది కాదు. గొడవలు పడ్డాం అంటే ఎప్పుడు లేదు, ముందే చెప్పేసుకుంటాం. గొడవలు పట్టుకుంటే చిన్న చిన్నవి ఉంటాయి. అమ్మ చీరలు ఎక్కువగా ఉంటాను అసలు అవి ఏం పట్టి ఉండవు. ఆయన చేస్తారు షాపింగ్ కూడా మీకు కూడా ఫోన్ చేసి చెప్తారు, నేను బలానా షాప్ లో ఉన్నాను అంటే ఎవరైనా కొంటుంటే వెళ్ళి తను కూడా బాగుండదు కదా, ఆ సర్కిల్లో ఉన్నప్పుడు రిలేషన్ ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్ రిలేషన్. అక్కడ కొనేటప్పుడు మాత్రం ఫోన్ చేస్తారు, నీకు ఏ కలర్ కావాలి చీర అది ఇది అని అంటే, ఇప్పుడు ఎందుకండి అంటా నేను. అంటే కాదులే చెప్పు, కంచి పట్టు చీర షాప్లో ఉన్నాను ఇలా చెప్తూ ఉంటారు. సరే మీకు నచ్చిన కలర్ తీసుకోండి అంటాను అనుకోండి, అట్లా తీసుకుంటారు. లేదంటే పర్టికులర్గా చెప్పు అంటే చెప్తాను. పిల్లలు కూడా అంతే, ఎవరికైనా ఏమైనా కావాలంటే అడుగుతారు ఫోన్లు చేసి. బొమ్మరిల్లు రెడీగా అంతే, అడగకుండానే తీసుకొస్తారు, అడిగిన తర్వాత కూడా తీసుకొని వస్తారు. చాలా ఉంటది అట్లా. ఓకే, డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు. లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు అసలు. కావాలని పర్టికులర్ గా అడిగితే మాత్రం కంపల్సరీగా తీసుకొస్తారు. ఆనాటి హాస్య నటులు ఇంకెప్పటికి రారు. లైక్ బ్రహ్మానందం గారు కావచ్చు, వేణుమాధవ్ కావచ్చు, అలీ కావచ్చు, ధర్మవరపు గారు కావచ్చు, రిప్లేస్మెంట్ అనేది కొండవలసి గారు కావచ్చు, రీప్లేస్మెంట్ ఆహుతి ప్రసాద్ గారు కావచ్చు, టాప్ కమెడీస్ అమ్మ. వాళ్ళ టైమింగ్ వేరు అసలుకి. ఒక డైలాగ్ డెలివరీ కానీ టైమింగ్ కానీ వాళ్ళు పండించినట్టు పండిలేరు ఇంకా. అలాంటి హాస్య నటుని మనం వరుసగా కోల్పోయాం. ఇయర్కి ఒకళ్ళు, జయప్రకాష్ రెడ్డి గారు వరుసగా చనిపోయారు. ఒక బ్రహ్మానందం, అలీ గారు ఉన్నారు, మిగతా వాళ్ళంతా చనిపోయారు. కోట శ్రీనివాసరావు గారు. ఏమనిపించింది మీకు ఆ టైంలో? ఆయన కూడా ఈయనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఆయన కమిడియన్స్ అలా చనిపోతున్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి, ఇంట్లో ఏంటి, ఏం మాట్లాడారు మీతో అసలుకి? కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు ఆయన. అంటే కో ఆర్టిస్టులు అన్నేళ్ల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా రేపు పొద్దు నుంచి కనపడారు అనేసరికి చాలా డిప్రెస్ అయ్యారు ఆయన. ఏంటిది, ఎందుకు ఇట్లా అవుతుంది సడన్గానే. తర్వాత ఈయన కూడా అదే లైన్లో ఉంటారని నేను అనుకోలేదు, ఎవరం అనుకోలేదు. ఓకే. సో ఆ డిప్రెషన్ తోటి కూడా ఆయన హెల్త్ కొంచెం పాడైంది. కమిడియన్స్ చనిపోతున్నారు డిప్రెషన్. ఈయన కమిడియన్ కంటే ఎక్కువ వాళ్ళతో రిలేషన్ ఉండేది బాగా. అవునవును, ఫ్యామిలీ అటాచ్మెంట్ వేరుంటుంది. లైక్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఫ్యామిలీ అంటారు కదా, సేమ్ అంతే. సో వీళ్ళకి ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి అన్ని వీళ్ళు మ్యూచువల్గా డిస్కస్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే పొద్దున్న లేస్తే బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి ఒక 45 minutes మాట్లాడతారు. ఆ హ్యాబిట్ ఉంది. అట్లా ఈయన మాట్లాడలేకపోతున్నారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయారు. లైన్గా చనిపోతుంటే ఏంటి అందరు ఇట్లా క్యాన్సర్ తోటే పోతున్నారు ఏంటి అని చెప్పేసి ఈయనకు ఒకటి మళ్ళీ ఇంకొకటి, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ అని పడేసరికి ఈయన హెల్త్ కూడా బాగా స్పాయిల్ అయిపోయింది. దాంతో చాలా చాలా కుంగిపోయారు లోపలే. ఆయన బయటకు చెప్పే అలవాటు లేదు కాబట్టి అది మాకు తెలియలేకపోయింది బాగా. దీనివల్లే ఇప్పుడు బాధపడుతున్నారు అని మాకు అర్థం కాలేకపోయింది బేసిక్గా. అదొకటి మాకు మైనస్ పాయింట్ అయింది బాగా. మేము తెలుసుకునేసరికి చాలా వరకు అయిపోయింది లోపల, అంతా డిస్టర్బ్ అయిపోయింది. మెంటల్గా ఫిజికల్గా అంతా డిస్టర్బ్ అయిపోయారు. అంటే బాగా కాన్షియస్గా ఉంటారు హెల్త్ విషయంలో. కాకపోతే ఏంటంటే ఇంకా అట్లా అయిపోయింది అది. క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తూనే ఉంది. ఇప్పుడు అంత ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా మంది మళ్ళీ రికవరీ అయిపోతున్నారు. జాండీస్ వచ్చిందండి ఆ టైంలో, లివర్ మీద పడింది బాగా. జాండీస్ 4 times వెంటనే రావడం, దాంతో బాగా హెల్త్ స్పాయిల్ అయిపోయి లివర్లో ట్యూమర్స్ లాగా వచ్చేసి కూడా కొద్దిగా స్టార్టింగ్ లో కూడా బాగానే సాక్షిలో డింగ్ డాంగ్ చేశారు, కొన్ని పిక్చర్స్ చేశారు, కానీ తర్వాత చేయలేకపోయారు. ఓకే. హెల్త్ సపోర్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఎలా అయిపోయారు అసలు ధర్మరావు గారు? బాగా లీన్ గా అసలు మీరు ఆయన ఫోటో చూస్తే మీరు భయపడతారు. ఓకే. అలా లీన్ గా అయిపోయారు. అండ్ అన్ఫార్చునేట్లీ మేము కూడా ఆ ఫొటోస్ ఏం పెట్టుకోలేదు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అవన్నీ చూస్తే మేము కూడా చాలా గుర్తురానివన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఇంకా గుర్తు రాకూడదు అనుకున్నవన్నీ. ఆయన తీసుకున్న సెల్ఫీ, లాస్ట్ సెల్ఫీ 2013 అక్టోబర్ అనుకుంటా, అంతే. ఆయన ఫొటోస్ అంటే బాగా పిచ్చి ఆయనకి, బాగా తీస్తుంటారు ఫొటోస్, బాగా తీస్తుంటారు. బాగా తీసుకునేవాళ్ళు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తీసుకునేవాళ్ళు బాగా సెల్ఫీస్ అన్ని. అట్లా ఆయనను అంటే అన్నేళ్ళు ఒకలాగా చూసి సడన్గా అట్లా 1 year మొత్తం హాస్పిటల్లో, అంటే 10 months అట్లా హాస్పిటల్లో చూసేసరికి మాకు అర్థం కావట్లే ఈయన ఇట్లా అయిపోతున్నారు. ఫర్దర్గా అసలు మా సంగతి ఏంటి, పిల్లలది ఏమవుతుంది అని అమ్మ బాధపడేది బాగా. మేమేంటంటే నాకు అప్పుడు 20 years ఆయన చనిపోయిన టైంకి. ఓకే. నేను అప్పుడప్పుడు నాకు ఫ్రాంక్లీ సక్సెస్ చూసే టైం వచ్చింది ఆయన. అట్లీస్ట్ నా సక్సెస్ స్టార్ట్ అయ్యే టైం అయినా ఆయన చూడలేదు. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగానో, ఎట్లా ఖర్చు పెట్టానో, ఎట్లా సంపాదించాలనేది నాకు అసలు ఏం తెలియకుండా పెంచారు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఆయన చనిపోతున్న టైం 2013-12 ఆ టైం నుంచి నాకు అన్ని ఎక్స్పెన్సెస్ ఎట్లా అవుతున్నాయి, ఆయన ఎట్లా సంపాదించుకున్నారు ఏంటని అప్పుడు స్టార్ట్ అయింది తెలియడం. సో టిల్ దెన్ నాకేం తెలీదు. అప్పటి నుంచి నేనే ఎక్స్పోజర్ పెంచుకుంటున్నాను, నేనే కాంటాక్ట్స్ అన్నీ సంపాదించుకోవడం, నేనే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ఇచ్చుకోవడం. ఎందుకంటే తప్పు లేదనిపించింది నాకే. నేను అట్లా కంఫర్ట్ జోన్లో ఉన్నోడిని ఇప్పుడు నేను స్ట్రగ్లింగ్ జోన్లోకి వచ్చాను. సో నేనే అప్రోచ్ అవ్వడంలో తప్పు లేదని చెప్పి నేనే అందరినీ అప్రోచ్ అవుతున్నాను. తప్పలేదు దాంట్లో. అవును. నేను ఎందుకంటే నన్ను ఆయన అసలు ఎప్పుడు కానీలేదు, అట్లా స్ట్రగిల్ కానీలేదు బేసిక్గా. అట్లా చూసుకున్నారు. ఎటైనా వెళ్తే కూడా మేము సరూర్ నగర్లో ఉన్నప్పుడు ఇక్కడ పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వీళ్ళు ఇంటికి వచ్చే దారిలోనే 3-4 times కాల్ చేసేవాళ్ళు, ఇంటికి వచ్చేస్తావా నాన్న, ఇంటికి వచ్చేస్తావా, అట్లా బాగా ఎక్కువ ప్రేమగా ఉండే. పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని స్టేట్స్ వెళ్తే కూడా 2009లో మ్యారేజ్ అయింది ఆయన ఉన్నప్పుడే. అదొక హ్యాపీనెస్ చాలా. తర్వాత ఈయన 2013 డిసెంబర్లో ఎక్స్పైర్డ్ కదా, అప్పటికి మా పెద్ద కోడలు కన్సీవ్ అయింది. అదొకటి తెలుసుకున్నారు, కానీ సొంత మనవాళ్ళని చూడలేకపోయారు. అదొకటే లోటు. బట్ మీరు అన్నారు ఇంతకుముందు బ్రహ్మానందం గారితో కూడా మార్నింగ్ ఒక 45 minutes ఈజీగా. బట్ ఫాదర్ చనిపోయే ముందు కూడా బ్రహ్మానందం చూడాలి, బ్రహ్మానందంతో మాట్లాడాలని చెప్పేసి అన్నారు. కాకపోతే ఈయన వారు ఎవరిని రావద్దని, చూడలేరు, వద్దు అని చెప్పి ఆపేశారు. అంటే బట్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు చూడాలని. చేశారు చూడాలని ఉంటుంది కదండి. ఇంకా ఆయన
ఎట్లా అంటే బాగా లీన్గా అయిపోయి మనిషి కొంచెం గుర్తుపట్టలేని పరిస్థితిలో అయినారనమాట ఆయన. ఓకే. అందువల్ల ఆయనంతటా ఆయనే వద్దు ఎవరు కొన్ని రాకండి. రీసెంట్గా ఒక 1-2 months బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూశాను ఒకటి. ఈయన అంటే మా ఫాదర్ది ఆయన బర్త్డే అప్పుడు పెట్టారు ఎవరో మన మీమ్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెడితే కింద కామెంట్స్లో లెఫ్ట్లో అయినా తెలుసు రైట్లో అయినా ఎవరైనా అడుగుతున్నారు. నేను షాక్ అయ్యా అసలు. అప్పుడు అనుకున్నది నిజం, వాళ్ళు రాకుండా ఉండడం ఈయన అవాయిడ్ చేసిందే కరెక్ట్ అయింది. అప్పుడు వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు చాలా. బట్ ఆయన బాడీ చూసిన తర్వాత మటుకు ఎవ్వరు ఆపుకోలేకపోయారు. అవును, ఏంటి ఇట్లా అయిపోయారు ధర్మవరపు గారు, చాలా బ్రహ్మానందం గారు కావచ్చు, అంతా కూడా. చాలా బట్ క్యాన్సర్ పేషెంట్ ఆల్మోస్ట్ చెప్తారమ్మా ఇంకొక 2-3 days ఉంటారు ఏనా అని కూడా. ఫస్ట్ ఆ మాట చెప్పగానే డాక్టర్ ఎలా అనిపించింది మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి అసలు ఒకసారి? అప్పుడు డాక్టర్లు చెప్పారండి, ఇంకా ఉంటే 1 month 1.5 month ఉండొచ్చు, లేదా డేస్ చెప్పలేము అన్నారు. అప్పుడు ఏడ్చేశారు. ధర్మవరపు ఆయనకు కూడా చెప్పేసారు. ఆయనకు చెప్పేసి అందరి ముందే ఆయనకు కూడా చెప్పారు. చెప్తే అప్పుడు మా పెద్ద అబ్బాయి నేను ఇద్దరమే ఉన్నాం హాస్పిటల్లో. ఉంటే 2 చేతులు పట్టుకున్నారు ఇలా మా పెద్ద అబ్బాయి. బాబు ఏమో అప్పుడు కాలేజ్కి వెళ్ళాడు, చిన్నబాబు. పట్టుకొని నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయిందని ఏడిస్తే మేము అన్నాం అనమాట, ఏం కాదండి మంచిగానే అవుతారు మీరు. మనం ఓదార్పుగా చెప్పాలి కదా, మరీ డిప్రెషన్లో పడిపోతే కష్టం అని. ఏం కాదు, స్టంట్ వేశారు కదా, ఏం కాదు. జాండీస్ ఉంటుంది అనమాట, బాగా సివియర్గా వచ్చింది 4 times. దానివల్ల ఆయన కోలుకోలేకపోయారు. మాట కూడా పూర్తిగా మాట్లాడడానికి వచ్చేది కాదు. ఆమెనా లివర్లో వచ్చింది రావడం కూడా చెప్పాము, కానీ ఆయనకైనా డాక్టర్లు చెప్పడంతో కూడా తెలిసిపోయింది. అంటే డైజెస్ట్ చేసుకోలేని రియాలిటీ కాబట్టి ఇంకా బ్లాంక్. ఏం చెప్పాలి ఆయనకని నాకు మా పెద్ద అబ్బాయికి అర్థం కాకుండా అయిపోయింది. ఒకసారి బ్లాంక్ అయిపోతుంది కదండి అట్లా చెప్తే. అంత పెద్ద మనిషికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆయన ఓదార్చడానికి. ఆయనకు అన్నీ తెలుసు, ఇంకా మా వంతు ప్రయత్నం చేసుకోవడం. ఆయన కోమాలోకి మెల్లగా వెళ్తుంటే నేనే ఆయన కదిపి లేపడానికి ట్రై చేసేవాడిని లాస్ట్ మూమెంట్లో. చాలా చేశాను. ఆ రోజు అయితే అసలు నాకు జరుగుతుంది ఏంటి కళ్ళ ముందు అనేది నాకేం అర్థం, ఒక మోషన్ లాగా ఇట్లా వెళ్ళిపోయింది. అదొక నరకం. డాక్టర్స్ చెప్పినాక ఇంకొక మంతే ఉంటారు అన్నప్పుడు మనం ఎమోషనల్ అవ్వకుండా ఏడవకుండా ఆయన కంట్రోల్ చేయాలనేది అది ఇంకొక చాలా పెద్ద ఛాలెంజ్. చాలా ఫేస్ చేశాను, చాలా పెయిన్ కదా అదంతా ఫేస్ చేశాను నేను మా పెద్ద అబ్బాయి. నేను మా పెద్ద అబ్బాయి ఎవరికి చెప్పలేదు, చాలా మటుకు కవర్ చేసాం ఏం లేదని. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఆ రోజు పోతారనగా ఆ రోజు డాక్టర్లు వాళ్ళు చెప్పేశారు. ఇంకా అందరూ వచ్చేసారు హాస్పిటల్కి. అందరు చూశారు బతుకున్నప్పుడే చూసారు. చూసారు. మంచి స్మైల్ ఇచ్చుంటారు ఆ రోజు. లేదండి తను కోమాలోకి వెళ్ళిపోయారు కంప్లీట్ గా. కంప్లీట్ కోమాలోకి వెళ్ళిపోయారు. చూస్తూనే కోమాలోకి అంతే, అలా ఉన్నారు అంతే. లైక్ చూసుకున్నారు వాళ్ళందరూ ఉన్నారు కదా అనేసి ఒకటి మాత్రం అందరినీ చూసుకున్నారు. ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోయాయి. బట్ ఆయన్ని కోల్పోయిన తర్వాత ఒకసారి ఈ ఫ్యామిలీ అంతా, పిల్లలు కూడా చిన్నవాళ్ళు, అప్పటికి మీకు బ్లాంక్ అయిపోయి ఉంటుందమ్మా లైఫ్. అంటే ఎంత సంపాదించినా కానీ చెప్పినప్పుడే బ్లాంక్, ఇంక ఇలాంటప్పుడు ఇంకా బ్లాంక్ అవుతుంది కదండి. పరిస్థితి ఏంటి, ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి నేను అలా ఆయన చనిపోయిన తర్వాత 5 minutes అట్లా ఉండిపోయాం అంతే, కదలలేదు హాస్పిటల్ 5 నిమిషాలు. ఇట్లా నుంచాను ఇట్లానే అంతే. ఆయన నైట్ 10:30కి చనిపోయారు, December 7th రోజు. 10:32కి స్క్రోలింగ్ వచ్చేసింది టీవీలో, ఇంకా లేరు ఈయన అని చెప్పి స్క్రోలింగ్ వేసేసారు. ఓకే. అంటే హాస్పిటల్స్లో మీడియా ఉంటారు నార్మల్గా, ఇట్లా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తున్నారు అంటేనే ఉంటారు. దట్టు ఆయన అన్ని రోజులు అక్కడ ఉన్నారని కామన్గా తెలిసిపోతుంది హాస్పిటల్లో. సో అట్లా తెలిసిపోయేసరికి ఆ రోజు మార్నింగ్ నుంచే రిపోర్టర్స్ ఉన్నారని మాకు తర్వాత తెలిసింది. అట్లా బయటికి వచ్చింది న్యూస్. అమ్మని మీరు నానిపోయిన తర్వాత మీరు పర్సనల్గా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, ఏడిపించకూడదు, అమ్మ కూడా ఏడవకూడదు నాన్న వల్ల అని మీరు ఎక్కువ అమ్మని కంట్రోల్ చేయగలిగారా, లేకపోతే అమ్మే మిమ్మల్ని కంట్రోల్ చేయగలిగింది ఆ టైంలో? ఇంకా నేను చేశాను, చాలా చేశాను. నాకంటే చాలా స్ట్రాంగ్ అమ్మ. కాకపోతే ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కింద పడిపోతారు. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 1 week నేను చాలా కింద పడిపోయాను, నేను డౌన్ అయిపోయాను, టోటల్లీ డౌన్. ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన ఐస్ బాక్స్లో పెట్టిన తర్వాత నేను బర్స్ట్ అయ్యానన్న సంగతి నాకే తెలియలేదు. ఆయన బాక్స్ మీద పడి ఏడ్చేశాను నేను. నా ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్ళి పక్కన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి
చెప్తున్నారు అరే ఏడవకరా అంటే నేను ఎక్కడ ఏడుస్తున్నాను రా నేను అంటే కాన్షియస్లో లేను అక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు ఎక్కట్లేదు ఫస్ట్ జరుగుతుందంటే డైజెస్ట్ అవ్వట్లేదు. అప్పుడు అమ్మ లోపల ఉంది రూమ్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అమ్మ దగ్గరే ఉండడం, నాతో నా ఫ్రెండ్స్ అన్నయ్య ఏమో అంతా చూసుకోవడం, వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు కంజెస్టెడ్గా లేకుండా వాళ్ళని చూసిన వాళ్ళు చూసినట్టు బయటికి పంపించడం, అలా చేస్తూ అన్నయ్య అంత చేశాడు. వదిన ఆ టైంకి ప్రెగ్నెంట్ కాబట్టి తను డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి తను అమ్మ దగ్గరే కూర్చొని అన్నయ్య దగ్గర లేకుండా. ఒక 12 days ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను రియలైజ్ అయ్యి నేను ఇంకా అమ్మకి మెల్లగా చెప్తూ ఇంకా తప్పదు మనం మూవ్ ఆన్ అవ్వాలి ఇంకా అని చెప్తూ నేను హ్యాండిల్ చేసుకుంటూ మెల్లగా తీసుకొని వచ్చాను. సో అట్లా తెలియకుండా 2 years అయిపోయింది అట్లా. ఆ తర్వాత నుంచి అంతే 2 years పట్టింది బయటికి రావడానికి. ఎందుకంటే ఆయన దహనం చేసినప్పుడు నేను అన్నయ్య చేసాం దహనం ఆయనకి. ఒక్కసారి మొత్తం రీక్యాప్ అయింది నాకంతా. ఎంత లెజెండరీ లైఫ్ ఉండేది, ఎంత పెద్ద పర్సనాలిటీ. అంటే మనిషి లైఫ్ ఎండ్ అయిపోతే ఇలా ఉంటుందా, ఈ రిలేషన్స్ అన్నీ ఏమైపోతాయి, నాకు ఇప్పటికీ అదే మైండ్లో నడుస్తూ ఉంటుంది. అంత సంపాదించారు పేరు, అంత గుడ్ విల్ ఉంది ఆయనకి. ఆయన ఒక్కసారి అయిపోయిన తర్వాత ఆ రిలేషన్స్ అన్నీ ఏమైపోయినాయి, ఆయనకున్న ఇండస్ట్రీలో పరిచయాలన్నీ ఆయనతో అక్కడితోటే ఎండ్ అయిపోతాయా, ఇవన్నీ నడిచినాయి నాకు మైండ్లో. నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు అమ్మకి. ఇది అమ్మ చెప్పాలి. అమ్మ మనిషి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఇండస్ట్రీ, మనిషి పోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. మనిషి ఉన్నప్పుడు అందరం ఎక్కిస్తారు, మనిషి లేనప్పుడు కింద తొక్కేస్తారు కావాలని కూడా. ఆయన పోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం కానీ, మీ కుటుంబం ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీకు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఓకే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపాదించారు, ఓకే ఏంటమ్మా ఎలా నడుస్తుంది, ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి అన్న ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, టచ్లోనే ఉండేవాళ్ళు. కానీ హెల్ప్ మాత్రం నేను తీసుకోలేదు, ఎందుకంటే ఉంది సఫిషియెంట్గా. పెద్ద బాబు రియల్ ఎస్టేట్ చేసుకునేవాడు. తర్వాత ఈ బాబు డిగ్రీ అయిపోయాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు. దాని తర్వాత దీనికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో వీళ్ళు ఈ విధంగా మళ్ళీ ఇచ్చాను. బాబుకి రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే దీంతో తను అటు వెళ్ళాడు. కాబట్టి ఇండస్ట్రీని అనుకోవడం ఎందుకండి, అందరూ ఇంత ఎట్లా ఉండేవాళ్ళు, అంత లేకపోయినా కానీ పర్వాలేదు టచ్లో ఉండే ఆలీ గారి కానీ ఎవరైనా సరే అంత బాగానే ఉండేది. ఎవరు డిస్కరేజ్ చేయడం కానీ విమర్శించి మాట్లాడడం కానీ అట్లయితే ఎప్పుడు వినలేదు ఇప్పటిదాకా. ఒకనొక సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు గురించి ఏదో మీరు ఒక ఇష్యూ చేశారని చెప్పి నేను విన్నా. లేదండి, అదంతా ఫేక్. అసలు ఆయన ఎందుకు మాట్లాడతారండి, ఏ విధంగా అయినా మామూలుగా పలకరిస్తారు తప్ప ఏమి అట్లేమి ఉండదు. బట్ ధర్మవరపు గారు ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్కి ఏమన్నా తేడా కనపడిందా మీకు తర్వాత ఇండస్ట్రీ సైడ్ నుంచి? అంటే ఆబ్వియస్లీ ప్రాక్టికల్గా మనిషి ఉన్నప్పుడు మనకి అటు సైడ్ నుంచి అప్రోచ్ ఒకలాగా ఉంటుంది, లేనప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ పని వాళ్ళు బిజీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి కొంచెం తక్కువ ఉంది అంతే. బట్ మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, ఎట్లా ఉన్నారు ఏంటని మాట్లాడుతుంటారు. మరీ అంత డీప్గా మాట్లాడరు కానీ ఓకే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుంది. ఇప్పుడు నేను పెంచుకోవాలి ఇంకా ఇండస్ట్రీతో కాంటాక్ట్స్ అన్ని. మీరు రావాలనుకుంటున్నారా? డెఫినెట్గా. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాను, యాక్టింగ్ తీసుకుంటున్నాను. బట్ నాతో 45 minutes మాట్లాడే బ్రహ్మానందం గారు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడటం కానీ సపోర్ట్ చేయడం కానీ జరిగిందా? బిజీలో వాళ్ళు ఉంటారు కదండి, ఎప్పుడైనా మాట్లాడకుండానే. అంటే నాతో 45 minutes మాట్లాడినారు, మీతో ఒక 5 minutes మాట్లాడారు ఇప్పుడు. అట్లా అంటే ఇప్పుడు ఆయనతో ఉన్న ఇంటిమసీ వేరు ఉంటుంది కదండి. ఓకే, తక్కువ ఏదైనా కూడా. ఆయన ఉన్నప్పుడు ఇంటిమసీ ఇచ్చే కన్నా కూడా ఆయన లేనప్పుడు ఇవ్వటమే గ్రేట్. వాళ్ళకి కుదరాలి కదండి, వీళ్ళుండే వాళ్ళకి ఫ్యామిలీ బర్డన్స్ ఉంటాయి, వాళ్ళ ఉండే బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా, అలానే మనం విమర్శించకూడదు కదా. బట్ ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మీ ఫాదర్ అంటే ఇంకోలా ఉండేది. అది డెఫినెట్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ గట్టిగా ఉండాలి. ఈ సఫిషియెంట్ సరిపోదు, ఫైనాన్షియల్ సపోర్ట్ గట్టిగా ఉండాలి. ఇంకా అంతకు మించి ఇంకా చాలా ఉండాలి ఇండస్ట్రీలో, క్వాలిటీస్ కూడా. ఇవన్నీ దాటుకొని రాగలవా? డెఫినెట్గా నేను వన్ డే వెళ్తాను, నేను డెఫినెట్గా అన్నీ తట్టుకొని వెళ్తాను. ఓకే, ఫైనాన్షియల్గా పక్కన పెట్టిన, వేరే క్వాలిటీస్ అన్నీ పక్కన పెట్టిన, నా అంతటా నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆడిషన్స్ అన్నిటికీ అపియర్ అవ్వడం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఎట్లన్నా ఒకళ్ళు వచ్చి ఆడిషన్లో పార్టిసిపేట్ అవుతున్నారంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు.
చేసుకున్న ప్రాసెస్లో ఏంటంటే అరే సో అండ్ సో అని తెలిసినప్పుడు వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఆ రకంగా కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఏంటంటే నా మీద డిపెండ్ అయి ఉంటుంది, నా యాక్టింగ్ మీద, నేను వాళ్ళతో ఉన్న మా రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా వన్ డే నేను సక్సెస్ అవుతాను. బట్ నాన్న ఎన్నో సినిమాలు తీశారు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు మొత్తం. ప్రతి ఒక్క డైరెక్టర్ ఇప్పటికీ స్టిల్ తీస్తూనే ఉన్నారు మూవీస్. ఏదైనా డైరెక్టర్ అప్రోచ్ అవటం కానీ, చూడండి నేను ధర్మవరపు కొడుకునండి, నేను యాక్టింగ్ వైపు వద్దాం అనుకుంటున్నాను, సో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి చూడండి, నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, మీరు ఇస్తేనే కదా నాకు నెక్స్ట్ మూవీ ఆఫర్ వచ్చేది అని చెప్పడం జరిగిందా, లేకపోతే ఆడిషన్స్కి వెళ్ళటమేనా? అంటే ఇప్పుడు ఇనిషియల్గా ఆడిషన్స్కి వెళ్తున్నాను. ఇంతకు ముందు నేను అప్రోచ్ అయ్యాను, 2-3 డైరెక్టర్స్ దాకా అప్రోచ్ అయ్యాను. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోయింది. అంటే నా సైడ్ నుంచి నా అప్రోచ్ ఉంది, కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇక్కడ లేరను, వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చేది డైరెక్ట్. అంటే వాళ్ళు నాకు తెలిసే టైంకి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా నాకు అదే ఆన్సర్ వచ్చేది. అప్రోచ్ అవుతున్నావు? అప్రోచ్ పేర్లు ఎందుకులే, పెద్దవాళ్ళే, పెద్ద డైరెక్టర్. కంపల్సరీ అప్రోచ్ అవ్వాలి కదండి. ఎలా అంటే క్యారెక్టర్ ఆర్టిస్టా, విలనా, కమిడియనా? కమిడియన్ గానే, నాన్నలాగే కమిడియన్. తనని చూస్తే, మా అబ్బాయిని చూస్తే ఆయన్ని చూసినట్టే ఉంటుంది, చూడగానే గుర్తుపట్టేస్తారు. జూనియర్ సుబ్రహ్మణ్యం అని అంటారు, కాబట్టి అదొక ప్లస్ పాయింట్. నాన్నలాగా హిలరీస్ గా పండించగలవా కామెడీని? టైమింగ్ అసలు వేరు, అసలు అయింది అమ్మో, అసలు అది చాలా డిఫరెంట్. నాకు ఆయనకి అసలు కంపారిజన్ లేదు. ఆయనలాగా పండించగలుగుతానంటే నాకు ఎక్స్పీరియన్స్ వస్తే నేను డెఫినెట్ గా పండిస్తాను, ఆయనతో కంపేర్ చేసుకోలేను నేను. ఓకే. బట్ ఆయన ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయనకున్న టైమింగ్ లో నాకు ఒక 10% ఉందని నేను అనుకుంటున్నాను. మీ నాన్న బాగా చెప్తాడు, మాకు తెలుసా ఆ కామెడీ సెన్స్ ఉందా మీ దగ్గర? సెన్స్ అంటే ఉంది, సిచ్యువేషన్ బట్టి నేను కామెడీ చేయగలుగుతాను. మా రిలేషన్స్ లో కానీ, మా ఫ్రెండ్స్ లో కానీ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు అదే అంటారు, అరే నువ్వు సిచ్యువేషన్ బట్టి కామెడీ చేస్తున్నావు, ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు కానీ అంటారు, చాలా మంది అంటారు. మీకు అనిపిస్తుందా అమ్మా ధర్మవరపు గారు పేరు నిలబెడతారు మళ్ళీ ఇండస్ట్రీలో? డెఫినెట్ గా నిలబెడతాడని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. ఎవరు చూసినా అదే అంటారు, జూనియర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడి పట్టాడని అంటారు. అదొకటి నాకు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడినట్టుగా జోక్స్ వేయడం కానీ చేయడం కానీ వీడు చేస్తూ ఉంటాడు, అది నేను గమనిస్తున్నాను, సంగతి తెలియదు వాడికి. ఓకే. అప్పుడు అనిపించింది, ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకుంటున్నాడో ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు కూడా అనడం చేయడం, అక్కడికి వచ్చిన వాళ్ళని పరిచయాలు అవ్వడం, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ వింటూ ఉంటాను, నేను కనుక్కుంటూ ఉంటాను అనమాట. సో తను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే నాతో కూడా ఒక్కోసారి వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతూ ఉంటాడు. సో అవన్నీ నాకు కనపడుతూ ఉంటాయి. తల్లిగా ఆయన భార్యగా నాకు తెలుస్తుంది ఆయన ఎలాగ ఉంటారు, ఏ విధంగా జోక్ చేస్తారు. ఇంట్లో కూడా ఆయన అప్పుడప్పుడు పిల్లలతోటి డాన్స్ చేస్తూ ఉంటారు, తను కూడా చేస్తూ, అట్లా వీడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నా దగ్గర. సో ఇవన్నీ నాకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. నమ్మకం ఉంది. యాక్టర్స్ ఫెటర్నిటీ ఒకటి ఉంటుంది, కమెడియన్స్ ఫెటర్నిటీ ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది మీ హాస్యం అట్లా అందరూ ఫ్యామిలీస్ ఆ టైంలో గోల్డెన్ డేస్? బాగా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు రావటం, వాళ్ళ ఇంట్లో ఉంటే మీరు వెళ్ళటం, బయటికి సరదాగా వెళ్ళటం. ఎలా నాన్న ఎక్కువ ఎవరితో క్లోజ్? ఏ ఫ్యామిలీతో? బ్రహ్మానందం, ఆది, ఎవరితో ఉంటారు ఎక్కువ? బ్రహ్మానందం గారి ఫ్యామిలీతో బాగా క్లోజ్, ఫాదర్ బాగా. ఆయన ఆలి అన్నతో కూడా బాగా మాట్లాడతారు, కోట శ్రీనివాసరావు గారితో బాగా మాట్లాడతారు, వేణుమాధవ్ అన్నతో. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు, ఆయనకి అందరితో ఈక్వల్గా ఉంటారు. అది ఆయనకే చాలా ప్లస్ పాయింట్. అట్లా ఉండడం వల్ల ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్నారంటే అదే రీజన్. అందరితో అట్లా మ్యూచువల్గా సేమ్ ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది బాగా. ఎక్కువగా బ్రహ్మానందం గారితో, ఎందుకంటే ఇద్దరు ఒక 1-2 years తేడాతోటే ఇండస్ట్రీలోకి వచ్చారు. సో అది కూడా ఒక రీజనే. మనం అప్పుడు వాళ్ళు అనుకొని ఉంటారు, అరే మనం ఇప్పుడే ఫ్రెషర్ కదా, మనం కలిసి జర్నీ చేద్దాం అన్నట్టు అనుకొని ఉంటారు. అట్లా కంటిన్యూ అయ్యి ఉంటుంది. కమెడియన్స్ లో బ్రహ్మానందం తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేది ధర్మవరపు సుబ్రహ్మణ్యం అట్లా అన్నమాట ఎంతవరకు వస్తాం? ఇది అనుకోవడమే తప్ప ఎవరెంత తీసుకుంటున్నారు ఏంటో రెమ్యునరేషన్స్ అనేది ఇప్పుడు అడిగే ఎవరి ఫ్యామిలీలో అడగరు. నాకు తెలిసి వాళ్ళకే తెలుస్తుంది, అంతే కదా ఉన్న ఫ్యాక్ట్. అది ఎంత సంపాదించుంటారు ధర్మవరపు గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఎన్ని కోట్లు సంపాదించారు? ఇప్పుడు వేణుమాధవ్ గారు ఉంటారు, ఒక 10 ఇళ్ళు సంపాదించాను ఓపెన్ గా చెప్తాడు ఆయన.
అంటే ఆయన అట్లానే- మీద నేను కూడా విన్నా, ఉమ్. ఎవరో ఏదో అన్నారని ఆయన ఉన్నదన్నట్టు పాపం చెప్పేసుకున్నాను. ఆయన ఏదో మరి అంటే ఆయన ఎవరన్నారో తెలియదు నాకు, నేను కూడా విన్నాను. కాకపోతే ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు సంపాదించుకుంటారు, ప్రాపర్టీస్ ఏర్పరచుకుంటారు, అవన్నీ బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు సంపాదించుకుంటారు, ఎవరి పిల్లలకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చుకోవడాలు చేయడాలు, భార్యకి ఇవ్వాల్సింది భార్యకి ఇవ్వడాలు, అవన్నీ ఉంటాయి కదండి వాళ్ళకి. సో అవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేం కదా. ఫస్ట్ అందరూ రెమ్యునరేషన్ ఎంత? properties ఫస్ట్ అక్కడ ఎంత ఉంటుందండి? చాలా తక్కువ. కాదు అంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ నాతో ఒకసారి చెప్పడం ఏంటంటే 500 అని చెప్పారు. ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ పర్ డేకా లేకపోతే మూవీ మొత్తానికా? అది తెలియదు. 500 వచ్చింది నాకు ఫస్ట్ రావడం, చెక్ అని అన్నారు అప్పుడు. ఓకే, వచ్చింది. ఆ తర్వాత ఇచ్చి ఉంటారు. ఆ మధ్యలో అది కూడా చెప్పుంటారే. మధ్యలో నేను అడగలేదు. అడగాలి కదండి ఎవరు కూడా. అంటే ఆయన మాకు చెప్పకూడని రీజన్ ఏంటంటే డబ్బు మీద ప్రేమ పెరుగుతుంది, ఇష్టం పెరుగుతుంది అని ఎప్పుడు చెప్పలేదు. ఆడవాళ్ళ వయసు అడగకూడదు అంటారు కదా. మీరు ఎప్పుడు అడగరా అసలు ఎంత సంపాదిస్తున్నారండి అని? ఏనాడు అసలుకి సరే మీరు నమ్మరు కానీ అదే నిజం. అవునా? అడగారు. పోనీ తర్వాత కొడుకులు ఎక్కువ తర్వాత కొడుకులు అడుగుతారు. ఎవ్వరు అసలు అవకాశం లేదు. అంటే మీరు నాకు ఐడియా ఇస్తున్నారా అడగాలి అని? అవకాశం ఉండేది కాదండి. లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్ ఇద్దరం చూసుకునే వాళ్ళమే తప్ప ఉమ్. ఇంత ఆయన సంపాదించారు ఇంత చేశారు అనేది మాత్రం లెక్క తెలియదు. మనం దీనికి ఇది అట్లా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా దీనికి ఇంత ఇలా ఈ రోజుల్లో పాకెట్ వెనుకున్న గుండెల్లో మనసులో ఉన్న ప్రేమ కన్నా పాకెట్ లో ఎంత ఉందో చూసే వాళ్ళు కొడుకులే ఎక్కువ కదా. అంటే మీరు నన్ను చూసుకొని చెప్తుంటే నేను అదే రకం అనుకుంటారు కానీ కాదు. కామన్ గా జనరల్ గా జరిగేది. రోజులు అలా ఉన్నాయి, పిల్లలు అలా మారుతున్నారు. బట్ ఏంటంటే అందరూ మారుతారని చెప్పలేము. ఓకే, మీ దృష్టిలో కొడుకులు మంచోళ్ళు అంటారా, కూతుర్లు మంచోళ్ళు అంటారా? అయితే మీరు అన్ని చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు. తల్లిదండ్రులు చూసే విధానంలో ఉంటుందండి. మగపిల్లాడిని ఆడపిల్లని ఇద్దరిని ఈక్వల్గా చూస్తే ఏ భేదాలు ఉండవు. ఎప్పుడైతే ఒకళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని తగ్గిస్తామో అప్పుడు పిల్లల దగ్గర నుంచి రైజ్ అవుతుంది ఆ పాయింట్లు. నీకు వాళ్ళంటేనే ఇష్టం, అన్నయ్య అంటేనే ఇష్టం, నేనంటే పడదు అని. అది కామన్ కదా. అది ఎందుకు వస్తుంది? డిఫరెన్స్ చూపించినప్పుడు. అలా కాకుండా మగపిల్లాడిని చదివిస్తున్నట్టు ఆడపిల్లల్ని చదివిస్తే ఆ డిఫరెన్స్లు ఎందుకు వస్తాయి? రావండి. మనం చూసే దానిలో ఉంటుంది. ఆ పిల్లలు కూడా అలా క్వశ్చన్స్ వేయకుండా వాళ్ళిద్దరిని ఈక్వల్గా చూసామనుకోండి, ఎందుకు వస్తాయి క్వశ్చన్స్? రావు. ఈక్వల్ గా ప్రాపర్టీస్ ఇచ్చినా కానీ గొడవ అయిపోయి పెద్దోండి కదా నేను, నాకు ఇంకొక భాగం ఎక్స్ట్రా వస్తుంది. సంస్కారం ఉంటుంది కదండి. ఆ సంస్కారం ఉన్నప్పుడు ఎక్కువ ఇవని తక్కువ ఇవని. నాకు తెలిసి ధర్మవరపు గారు మొత్తం మీ పేరు మీద పెట్టుంటారు. నాకు కూడా రాన్ డౌట్లు అంటే మీరు ఇప్పుడు అడుగుతుంటే వస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక ఇంటర్వ్యూ ఉంది ఇంట్లో అయితే. అమ్మో చాలా షార్ప్ ఉన్నారు మీరు అని అర్థమైపోతుంది. ఇది పక్కా ఫైనాన్షియల్ ఇంటర్వ్యూ. మమ్మీ కూర్చో, సేమ్ ప్లేస్. లేదండి, మొత్తం ఆయన పేరు మీదే ఉండేవి. అన్ని ఆయన పేరు మీదే ఉండేవి. కానీ మీరు ఇట్లా భార్య పేరుని పెడతారని మాట. ఆయన పోయిన తర్వాత ఆటోమేటిక్ గా లేదండి, ఆయన ఎవరికి వాళ్ళకి సెటిల్ చేశారు. ముందే చేశారు. ఇది నా తెలియదు, నేను ఇప్పుడు వింటున్నాను. చేశారు. చూసావా నా వల్ల నీకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. రాకూడదు కదా. ఆయన పాపం ఎవరికి చేయాల్సింది అది చేశారు. కాబట్టి ఎప్పుడూ మా పిల్లల మధ్యలో కానీ నాకు కానీ ఏనాడు ఈ రోజు వరకు కూడా క్లాషెస్ అనేవి లేవు. మీ మాట ఏంటారు? అందరం మ్యూచువల్గా. మాట అంటే మాట నాదే పైన ఉంటుంది. కాకపోతే ఏది చేసినా చెప్పే చేస్తాడు తప్ప, ఈ రోజు కూడా పెద్ద అబ్బాయి చెప్పే చేస్తాడు తప్ప సొంత నిర్ణయం అనేది తీసుకోవడం తక్కువ. డెసిషన్ తీసుకుంటే ఫోన్ చేస్తాడు. పిన్ని అంటే పిన్ని ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అంటే ఇది చెయ్యకు అని చెప్పదు, ఇది కరెక్టా కాదా ఆలోచించుకొని చెప్తుంది. అంటే ఒక వయసు వచ్చాక వాళ్ళని మనం గుచ్చినట్టు మాట్లాడకూడదు కదండి. జనరేషన్ మారే కొంది కూడా అన్నీ మారుతుంటాయి. మీ అప్పుడు కేజీ ఉల్లిగడ్డలు 5 రూపాయలకి వచ్చాయి, ఇప్పుడు 100 రూపాయలు పెట్టినా రావట్లేదు. మా చిన్నప్పుడు మరి కంపారిజన్ బాగుంది. మా చిన్నప్పుడు నెయ్యి రూపాయే ఉండేది, మరి ఇప్పుడు 500 400 ఉంది. తేడా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఏదైనా అంతే. నీ ఫుల్ నేమ్ ఏంటి? రవి బ్రహ్మతేజ. రవి బ్రహ్మతేజ. అమ్మ నాన్నగా మీ ఇప్పుడు ధర్మవరపు గారు ఎక్కువగా లెక్చరర్ క్యారెక్టర్స్ వేస్తుంటారు. అప్పుడు ఏ సినిమాలో చూసినా ప్రిన్సిపాల్ లెక్చరర్. గవాస్కర్ ఇలా లేదే అంటాడు, నువ్వు నువ్వు వచ్చి చేయి చూద్దాం అంటాడు.
దాదాపు ఒక 50-60 సినిమాలు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఆయన పీక్స్కి వెళ్ళాడో ఒక స్టార్టింగ్ కెరీర్ మొత్తం ప్రిన్సిపల్ లెక్చరర్ ఇదే అవే వచ్చాయి. బట్ ఆ టైంలో గొడవ కూడా జరిగింది, లెక్చరర్స్ ని కించపరిచి మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ కి ఉన్న రిలేషన్ ఇలా ఉంటుందా అని ఆయన మీద కొంచెం గొడవలు కూడా అనాలి కదండి మరి ఎట్లా, ఎవరో ఒకళ్ళు అంటారు. ఆయనకి బోర్ కొట్టి ఉంటుంది అన్ని చేసి పాపం. ఎప్పుడన్నా ఆయన ఫీల్ అవుతుంటారా ఇవే క్యారెక్టర్స్ వస్తున్నాయి ఏంటి అని? ఆయన ఒకసారి ఇట్లాగే ఆయన మీద రూమర్ వచ్చిందంటే వీళ్ళు చేసే గొడవ నిజమైతే నా శోభను రింగ్ తీయించుకుంటాను వాళ్ళ ఇంట్లో కూడా. అంటే శోభన్ బాబు రింగ్ అంటే ఇష్టం ఉండేది, ఇలా అప్పుడప్పుడు వాళ్ళ కలిసి కూడా అన్నయ్య శోభన్ బాబు రింగ్ పెట్టి ఒకసారి ఎందుకు రాయన పెట్టుకడతావా అంటారు. అప్పుడు గొడవలు ఎందుకైనా బేసిక్ గా మూవీలా తీసుకోలేదు వాళ్ళు. అవును, వాళ్ళు ఏదో కంపేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. వాళ్ళు సినిమా చూసి ఈయన కామెడీ టైమింగ్ అంతా అలవాటు అయిన తర్వాత అదంతా మర్చిపోయి వాళ్ళు కూడా ఈయనలాగే బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు, అందరు బాగున్నారు. ఆ తర్వాత నుంచి ఇంకో ఎక్కువ అంతే అన్ని వచ్చాయి, అర్థమైపోయి అలవాటు అయిపోయింది. ఉంటుంది కదండి వాళ్ళకి, ఇదే సెట్ అవుతుంది కాదని లేదు కదా, పండించడమే ప్రధానం. సార్ పండించడమే ప్రధానం ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సింది మిమ్మల్ని. పర్లేదు చూద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఏ సీన్ కైనా కానీ. బట్ హౌస్ వైఫ్ ఉండి హస్బెండ్ అక్కడ ఉండి కొంచెం వేరే రొమాంటిక్ సీన్లు వేరే ఆడవాళ్ళతో చేస్తున్నప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. బాగా చేస్తున్నాడు ఈ సీన్ వచ్చాక చెప్తాను. బాగా చేస్తున్నాడు అంటే ఇంట్లో కంటే అక్కడే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందన్న. కాకపోయినా ఎప్పుడు అనుకోలేదా మీరు? నిజం చెప్పండి. ఎందుకుంటుంది ఎక్కువ సార్కి ఆ రమేష్ శ్రీ గారు ఒకటి చెప్పనా, జ్యోతి ఇంకెవరు, ఈయన హీరో కాదు కమెడియన్. ఒకటి వాళ్ళకి ఎవరిని వైఫ్ గా పెట్టాలి అనేది ఆ పోర్షన్ తగ్గట్టు పెడతారు, అంటే తగ్గట్టు యాక్ట్ చేయాలి. నిజంగా వైఫ్ అయిపోదుగా. అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళని ఆ సైడ్ గా వాళ్ళని పెట్టేటప్పుడు ఈయనకు చెప్తారు ఫాదర్ కి, ఇలా ఉన్నారండి మీ కో ఆర్టిస్ట్ ఈమె అంటే ఫస్ట్ మమ్మీతో మాట్లాడిస్తారు. ఓ సూపర్. మాట్లాడిస్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఓహో మేడం మైండ్ సెట్ ఇట్లా ఉంది అని క్లారిటీ ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇంకా యాక్టింగ్ చేస్తారు. ఓకే, పెద్ద ఏముండదు లేండి, మామూలుగా అడుగుతారు వాళ్ళు. ఏదో అంటే నేను ఎలా మాట్లాడతాను ఏంటని తెలుసుకోవడానికే మాట్లాడతారు తప్ప వేరే. ఇది ధర్మవరపు డైరెక్షన్ ఏది ఇలా అమ్మతో మాట్లాడటం ఆయన సొంత ప్యూర్ డైరెక్షన్. తర్వాత మళ్ళీ తేడాలు రాకూడదు కదా, అందుకే అదే కన్స్ అయిపోయింది ఇంట్లో. అబ్బాయి చెప్పడం రియల్ లైఫ్ లో మీరు ఒక భార్యగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయనకి రియల్ లైఫ్ లో ఆయన మంచిగా భార్యగా నటించింది. అబ్బా వీళ్ళిద్దరు నిజంగా హస్బెండ్ వైఫ్ లాగా అనిపించిన సీన్ ఏమైనా కనపడుతుంది నీకు? కానీ నాకా మా డాడీకి మా అమ్మ కన్నా ఈ అమ్మాయి బాగా పర్ఫెక్ట్ సార్. అమ్మో నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు కూడా. నేను అనుకున్నట్టు తెలిస్తే నా దవడలు పగిలిపోతాయి, అది నాకు తెలుసు. అనుకున్నా అనకపోయినా జరగవు కదా. వైఫే, యాక్టరే. అందులో యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు రియల్ లైఫ్ అయిపోరు. నేను యాక్టర్ని కాను. సో సినిమానే అంతే ప్యూర్లీ మూవీగానే ఎంజాయ్ చేస్తాను. నా ఎదురుగుండా కూడా యాక్ట్ చేశారు. ఏదో షూటింగ్ లకు వెళ్ళాం కదా బుడ్డు. నేను నా రొయ్య అంటారు. ఓకే ఓకే, ఆయన చీరని షర్ట్లా కుట్టించుకొని వేసుకుంటారు ఆ సినిమాలో. మరి ఆవిడెవరు యాక్టర్ పేరు తెలీదు. నీళ్ళ దగ్గర చెరువు దగ్గర వెళ్ళినప్పుడు నీళ్ళతో ఇలా కొడుతూ ఉంటారు. ఆవిడ కూడా ఏమి నా కాళ్ళదేమో కదులుతున్నాయి అంటాడు. యాక్ట్ చేయాలి కదా, అట్లా చూస్తాం కానీ అట్లా నేనేం పట్టించుకోరు అసలు. ఆ యాక్టింగ్ చేసేంత వరకే ఉంటుంది కానీ మనకి ఎందుకు చెక్ వస్తుంది, మనకు చెక్ వస్తే చాలు మనం పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆయన కంటే మీరే పర్ఫార్మ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎవరు చేసినా జాబ్, గవర్నమెంట్ జాబ్ చేసినా ప్రైవేట్ బిజినెస్ చేసినా ఏం చేసినా చెక్కుల కోసమే కదా. అంతే, ఆబ్వియస్లీ అంతే, సంపాదించుకోవడానికి. అంతే అట్లా చెక్ వస్తుంది కదా అంటే చెక్ కోసం ఎవరు ఏం చేశారు. నేను ఇక్కడ కూర్చున్నా చెక్ అంతే, ఎండ్ ఆఫ్ ది డే అంతే. అది రియాలిటీ. ఇప్పుడు అవి ఉంటేనే కదా ఎక్కడైనా. అవును, రిలేషన్స్ తగ్గిపోయాయంటే ఏమంటారు మీరు? దేంట్లో ఈ రోజుల్లో ఉన్న రిలేషన్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అంటారా? ఇప్పుడు ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యత. రిలేషన్స్ కంటిన్యూ అయినా కానీ ఎక్కడ బ్రేక్ అనేది ఉండలా. తర్వాత ఏమో చెప్పలేం కదా, ఉంటాయి ఎక్కడో. అవన్నీ మనం ఎక్కడ పట్టుకుంటామండి. ఇప్పుడు మీ చిన్న అబ్బాయి మీ మెడకలు ఎక్కువ చూస్తున్నాడు కానీ మీకలు తక్కువ చూస్తున్నాడు. ఏం లేదు,
ఏం చెప్తారా అని వింటానని చూస్తున్నా కానీ నేను అట్లేం లేదు. లేదు 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 లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఒక తెలియని ఒక అనుబంధం ఏర్పడింది ఆయన. అవును, చాలా. ఆ రోజు చనిపోయిన రోజు కూడా భారతి గారు, విజయమ్మ గారు రాలేదు, భారతి గారు వచ్చారు. భారతి గారు వచ్చారు. లక్ష్మీ పార్వతి వచ్చారు. అవునవును వచ్చారు. సినిమా తర్వాత ఒక ఆర్టిస్టు ఏదైనా పార్టీ తరపున ఛానల్కి వెళ్ళి పనిచేయాలన్నా, ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్నా కానీ చాలాసేపు ఆలోచిస్తారు. ఎందుకంటే అటు వాళ్ళు కావాల్సిన వాళ్ళే ఉంటారు, ఇటు వాళ్ళు కావాల్సిన ఉంటారు. మ్యూచువల్ గా విమర్శలు ఎక్కువ ఉంటాయి. వీడు డబ్బు కోసం వెళ్ళాడంటారు కొంతమంది, ఏదో ఆశించి వెళ్ళాడని కొంతమంది అంటారు. ఎమ్మెల్యే పదవో, ఎమ్మెల్సీయో, ఇంకొక కార్పొరేషనో, ఇంకొక డబ్బో ఏదో ఉంటుంది. తిన్న ఫేమ్ని వాడుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చారని వాళ్ళకి విమర్శ ఉంటుంది. ఫస్ట్ సాక్షికి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంట్లో ఇంతసేపు మంచి పేరు సంపాదించుకున్నారు, ఇప్పటి నుంచి పార్టీలకు సంబంధించిన ఒక ఛానల్ ఇది, అది కూడా అధికారంలో లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాన్న న్యూస్ రిపోర్టర్కి వెళ్తున్నావు అని అడిగా. లేదు నాన్న, ఇట్లా రాజశేఖర రెడ్డి గారే పిలిచారు, ఆయన పిలిచి మీరు ఇట్లా పొలిటికల్ గా సెటైర్ వేసేదన్న షో చేయొచ్చు కదా సుబ్రహ్మణ్యం గారు అని అడిగారు. అయితే సీఎంగా ఉన్నప్పుడు అడిగితే అప్పుడు ఫాదర్ చాలా అభిమానం ఆయన అంటే. అసలు ముందే ఆయన పిలిస్తే ఆయన ఏ సిచ్యువేషన్లోనూ వెళ్ళిపోతారు, అంత ఇష్టం. అట్లాంటిది ఆయన చేయమని అడిగితే ఆయన కాదనలేరు, ఇంకా రిఫ్యూజ్ చేయలేని ఆఫర్ అది. సో ఈయన ఐడియా, డాడీ ఐడియా అని. అట్లా డింగ్ డాంగ్ అనేది టైటిల్ కూడా ఈయన పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి. పొలిటికల్ అంటే ఆయన క్రియేట్ చేసిన జానర్ అది యాక్చువల్గా, పొలిటికల్ సెటైర్ చేయడం అనేది. ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ట్రెండ్ అయింది. తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా మదర్ అడిగారు, ఇట్లా మా బాబుని పంపిమంటారా, మరి కంటిన్యూ చేస్తారంటే, లేదమ్మా ఆయనకే డెడికేటెడ్ అది షో, దాన్ని వేరే ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి అట్లా క్లోజ్ చేస్తామని చెప్పారు. సో ఆయన ప్యూర్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీదే వెళ్ళారు అక్కడికి చేయడానికి, అంతే. ఏదో పొలిటికల్ గా సెటిల్ అవ్వాలనో బాగా సంపాదించాలనో అస్సలు ఉండేది కాదు. ఇండస్ట్రీలో కూడా వచ్చింది అంటారు రకరకాలుగా. కానీ ఆయన ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎంగా అదే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు క్యాన్వాసింగ్ ఈయన కూడా వెళ్ళారు. కాంగ్రెస్ మొదటి నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీ, అందుకోసం ఆ గౌరవం అభిమానం కూడా ఈయన చేరేటప్పుడు కూడా మా ఊరు వాళ్ళు చాలామంది వచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కూడా. తర్వాత ఈయన రాజశేఖర రెడ్డి గారి మీద బాగా అభిమానం, గౌరవం చాలా ఉంది ఈయనకి. దానికి తగ్గట్టుగా ఆయన గెలవడం, ఈయనకి కల్చరల్ రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఏపీ స్టేట్ కల్చరల్ కౌన్సిల్ చైర్మన్ చేశారు, క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. బట్ నాన్నకి ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో బాగా ఇష్టం ఉండేది, ఇష్టం ఉండేది. కానీ ఆయన ఏది ఆఫర్ చేస్తే నాకు చేయడానికి రెడీగా ఉన్నారు. వెనక ముందు ఏం ఆలోచించలేదు, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి, అంతే. బట్ ఆయన పోయిన తర్వాత నాన్న కంటిన్యూ అయ్యారు కూడా ఛానల్లో కంటిన్యూ అయ్యారు, పొలిటికల్గా వెళ్ళలేదు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఎలా ఉంది నాన్నగారి పరిస్థితి? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు మళ్ళీ ఆ స్థానానికి, ఉండేది అంటే ఆయనతో మధ్య ఎలా ఉండేది రేపు? జగన్మోహన్ రెడ్డి అండ్ ధర్మవరపు బాగానే ఉండేది. సేమ్ అదే ఎఫెక్షన్, అదే లవ్ అంతా అదే ఉండేది ఫాదర్కి నాకు. సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. ఎందుకంటే నేను ఆయన జలదీక్ష చేసినప్పుడు మన ఇందిరా పార్క్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నేను వెళ్ళాను మా ఫాదర్ తోటి. ఒకరోజు వెళ్ళి చూశాను నార్మల్గా ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో అని అనుకున్నాను. చూశాను, సేమ్ అంతే ఉంది, పెద్ద తేడా అయితే ఏం లేదు. అది నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతాను కాన్ఫిడెంట్గా. ఓకే. బట్ నాన్న పోయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడారా మీతో జగన్ గారు? కానీ మదర్తో మాట్లాడారు, నాతో మాట్లాడారు. తర్వాత పెద్ద బాబు కూడా జగన్ గారు తను మళ్ళీ ఎలక్షన్స్ మూమెంట్లో ఉన్నప్పుడు మావాడు కూడా ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తూ ఉండేవాడు. పెద్ద బాబు వెళ్ళేవాడు, కనపడి చూసి పలకరించేవాళ్ళు. బాగానే ఉండేది, ర్యాప్ బాగానే ఉండేది. కానీ ఎక్కువగా మేము అంటే ఏదైనా అవసరం ఉంటే చేస్తే వెళ్ళచ్చు, ఊరికినే బాగుండదు కదా అనేసి. అంటే మా అన్నయ్య పర్టికులర్గా ఆయన మా ఫాదర్ కొడుకు అని ఎక్స్పోజర్ లేదు కాబట్టి అన్నయ్యని తొందరగా గుర్తుపట్టారు ఎవరు. నన్నన్న కొంతమంది గుర్తుపడతారు, మా అన్న చాలా సైలెంట్, బేసిక్గా తొందరగా మింగిల్ అవ్వడు. అంటే చాలా ఇంటికి స్పాయిల్ చేయడానికి. నేనేంటంటే తొందరగా మింగిల్ అయిపోతాను నేను, అది నా నేచర్ చిన్నప్పటి నుంచి. బ్యాక్ బైటింగ్ చేయడం కాదు కానీ తొందరగా మింగిల్ అయిపోతా ఎవరితోటి. అంటే ఇక్కడ వాళ్ళది అక్కడ కామెంట్ చేసే ఉద్దేశం అసలు ఉండదు నాకు. నేను జస్ట్ మింగిల్ అవ్వాలి,
అవతల మాక్సిమం హర్ట్ చేసినా కూడా నేను అంతే సైలెంట్గానే ఉంటా. నా పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బేసిక్గా. తొందరగా హర్ట్ అయ్యే దాకా తెచ్చుకోను. యాక్చువల్గా నాన్నతో ఆ ర్యాపో ఉంది ఛానల్ కని చెప్పడానికి నిదర్శనం భారతి గారు రావటం. అవును. సీఎం హోదాలో ఉన్న కోడలు, ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న ఒక భార్య, ఆమె వచ్చి ఓదార్చాల్సిన అంత అవసరం లేదు. ఛానల్ సిఇఓనో చైర్మనో రావచ్చు, కానీ పాపం ఆవిడ వచ్చారు. అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఫీల్ అయ్యారు మమ్మల్ని కూడా, అందుకనే ఆవిడ వచ్చారు. ఆయన రాలేకపోయినా ఆవిడ వచ్చారు. సో నాన్నతో సాక్షి జర్నీ కూడా బాగా సాగింది. చాలా అసలు ఆ టైంలో డింగ్ డాంగ్ రేటింగ్ కూడా భయంకరంగా ఉండేది. అవును, సాక్షి చూసేది దాని గురించి చూసేవాళ్ళు అప్పట్లో. సో ఓవరాల్ గా నువ్వైతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నావు. సో మా నాన్న ఇష్టమైన డైలాగ్ చెప్పకుండా ఇండస్ట్రీకి ఎలా వస్తాయి ఇప్పుడు నువ్వు? అట్లేం లేదు, చెప్తాను. సై సారీ టు పూరి, టేక్ ది ప్లేట్ మా, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్తారు పైకి వెళ్ళి, ఏంటయ్యా పూరి అందంగా లేదా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా, వాళ్ళ అమ్మలు అందంగా ఉన్నారా, ఏమైనా కళ్ళు మూసుకు కాపురాలు చేయట్లా, ఎవడో అయినా వెళ్ళి సారీ చెప్పు అంటాడు. అనగానే వచ్చి సారీ చెప్పు మగడా అంటాడు. తర్వాత వచ్చి వీళ్ళందరూ ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు మధ్యలో డైలాగ్స్ ఉంటే, 1 నుంచి 3 లెక్క పెడతాను, అంత లోపల వర్షం పడిందా మీ ఆడవాళ్ళందరూ అందంగా ఉన్నట్టు, పడలేదో మీ ఇష్టం అంటారు. ఏంటి మరి 3 అంటే, ఏంటి 3 లక్షలు లెక్క పెట్టమంట, అంతకన్నా కౌంటింగ్ రాదమ్మా మాకు అంటాడు. మేము అసలే లెక్కల్లో పూరు అని చెప్పి, ఇంకా ఆ డైలాగ్ చాలా ఇష్టం నాకు బాగా. ఓకే. సో నాన్న ఆల్మోస్ట్ అందరూ వర్క్ చేసి ఉన్నారు. అందరితో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు. మన హీరో గోపిచంద్ అన్న వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి. టీ కృష్ణ గారు మా ఫాదర్ రైట్. వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఉన్న రిలేషనే కానీ కాలేజీలోనే చిరంజీవి గారు కూడా చదివారు, ఒంగోలు శర్మ గారు కాలేజీ. ఓకే. నాన్నకి నీకు బాగా ఇష్టమైన కాంబినేషన్ ఏ హీరో? వీళ్ళిద్దరుంటే పండిద్ది కామెడీ బాగా అన్న హీరో. కామెడీ బాగా పండుతుంది అనిపించింది నాకు చిరంజీవి గారు. జై చిరంజీవి మీరు తాగొచ్చారు కదా, అన్ని బాగానే మేనేజ్ చేస్తాం, ఎలా దొరికిపోయామంటే కుడి చేత్తో భోంచి ఎడం చేత్తో కడుక్కుంటే తెలియదు అంటాడు. అది నేను లైవ్ చూసాను అది చేయడం. షూట్కి వెళ్ళాను, ఆ సీన్ అప్పుడు వెళ్ళాను. బాగా ఫన్, ఎందుకంటే ఇందిరా ఠాగూర్ ఒకటి, ఇందిరాలో అయితే అసలు పీక్స్ అది, మీది తినాలే మాది తినాలే. ప్రతి హీరోతో మంచి కాంబినేషన్ ఉంటుంది. అంటే చిరంజీవి గారితో ఎందుకంటే బేసిక్ గా ఆయన కామెడీ టైం కూడా బాగా పండిస్తారు కాబట్టి, సో అట్లా కలిసింది అది. కూర్చొని పంచుకుంటారు చూడు, ఇది నీకు ఇది నాకు, ఇది నాకంటే నీకు, మనం ముగ్గురమే కదా అనుకుంటారు. కొన్ని హైలైట్ అయిపోతాయండి తెలియకుండా. ఎంత వర్షం ఉందని కదా సినిమాలో, ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. 2 minutes రోల్ అయినా కానీ ఆయన ఇంపాక్ట్. సార్ కొంప మడిగింది, మనకు వాతావరణ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదంటే, పిచ్చోడా ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను, 2,000 పట్టుకో అంటాడు, 1,000 పట్టుకో, వర్షం పడుతుంది వర్షం రాదు అంటాడు. అది తిట్టుకుంటే వెళ్తాడు పక్క నుంచి, ఈడెవడరా బాబు అనుకుంటాడు. నాన్నకి బాగా ఇష్టమైన కాంబినేషన్ అంటే ఇంట్లో చెప్తుంటారు ఎప్పుడన్నా, నాకు ఈ హీరో అంటే ఇష్టం, బాగా కాంబినేషన్స్ బాగుంటాయి, రెస్పెక్ట్ ఇస్తారు బాగా అంటే అందరు రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి. ఆయన పర్టికులర్గా ఆయన చిరంజీవి గారు కామెడీ టైమింగ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఠాగూర్ సినిమా రిలీజ్ అయితే ఆ ఠాగూర్ కేక్ గెటప్ వేసుకొని బ్లాక్లో టికెట్లు అమ్ముతావా అనుకుంటా ఆయన అట్లా. మళ్ళీ కృష్ణుడు సినిమా రిలీజ్ అయితే ఎన్టీ రామారావు గారు కృష్ణుడు గెటప్ వేసుకొని ఎలా ఉందని అంటే వెనకాల నల్ల చిక్కు బాగుంది అన్నాడు. కృష్ణుడు గెటప్లో ఎలా ఉన్నా అంటే నీ కృష్ణుడు లాగా ఉన్నావు అంటాడు కృష్ణ భగవాన్ గారు. అట్లా అవన్నీ ఆయన ట్రై చేశారు యాక్చువల్ ఆ సినిమాలో. ఓకే, కొత్తగా ఉంటది, మనం ఇమిటేట్ చేస్తే బాగుంటది అని ట్రై చేశారు ఆయన. అది పండింది బాగా, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది, ఈ మూవీకి మనం ఇది యాడ్ చేసుకుంటే బాగుంటది అని. డైరెక్టర్స్ కూడా ఏంటంటే స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చి, సరే మన డెవలప్మెంట్స్ ఉంటే చెప్పండి మీరు, మనం వర్క్ చేద్దాం అంటారు. ఆయనకి కొన్ని పదాలు నచ్చలేదంటే వెంటనే స్పాట్లో చేంజ్ చేసేస్తారు డైలాగ్స్ అన్ని. మనం ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మనకంటూ కొన్ని
బాగా ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి, ఇష్టమైన ఆర్టిస్టులు ఉంటారు, మనల్ని గుర్తించే యాక్టర్స్, హీరోస్ ఉంటారు. అలా నాన్నకి బాగా ఇష్టమైన వాళ్ళు అంటే ఇంట్లో చెప్తుంటారు కదా ఎప్పుడైనా? అంటే మీరు ప్లేసెస్ అన్నారు కదా, ప్లేసెస్ అంటే ఆయన పుట్టి పెరిగిన ఊరే బాగా ఇష్టం ఆయనకి. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే నులక మంచం, నవారు మంచం వేసుకొని పడుకుంటారంట. ఆయన పెంకుటి రూఫ్ ఉంటుంది, పెంకుటి రూఫ్ కింద నవారు మంచం వేసుకొని డైలీ ఈవినింగ్ అక్కడ ఉంటారు. ఈ సిటీలో ఇప్పుడు సరౌండ్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు పైన కావాలని అలా చేయించుకున్నారు మంచాలు 2 పెంకులతో ఉండేవి కదండి, పెంకులు వేసి ఊర్లలో రూఫ్ అలాగా ఒకటి వేయించి దాని కింద పడుకుని పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించేవాళ్ళు. ఆ చెట్లు అవన్నీ మొక్కలు కుండీలలో పెట్టి, ఇప్పుడు టెర్రస్ మీద పండిస్తున్నారు కదా అందరూ, ఆ విధంగా రూఫ్ గార్డెన్ పెట్టుకొని గ్రాస్ కూడా పెంచడం అట్లాగా అన్ని చేసి అక్కడ ఆస్వాదించేవాళ్ళు ఎక్కువగా కూర్చొని. అక్కడ ఉన్నప్పుడు ఆ ఊరికి వెళ్ళిన ఎప్పుడన్నా 4 days గ్యాప్ దొరికిందంటే షూటింగ్ కానీ ఇంకెక్కడ ఏం లేవన్నప్పుడు కార్ వేసుకొని రయ్యమని అందరినీ తీసుకెళ్ళి ఓన్ డ్రైవర్ ఉండేవాడు. అంటే డ్రైవర్ ని కూడా ఎందుకు పెట్టుకుంటారంటే దారిలో ఎక్కడైనా ఒక చెట్టు కనిపిస్తే దాని కింద ఆపి ఇంట్లో వండుకున్న ఫుడ్ అక్కడ అందరం కూర్చొని కింద చాపేసుకొని కూర్చొని పిక్నిక్, ఒక వనభోజనం అంటారు కదా, సేమ్ అట్లా ఆ టైప్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎటన్నా వెళ్తూ కూడా మా ఫాదర్కి ఫోన్ చేస్తే ఆయన అడుగుతారు మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఇట్లా వెళ్తున్నాను, ఇట్లా ఈ రూట్లో వెళ్తున్నాను అంటే ఆయన ఏ రూట్లో ఏం బాగుంటుందో కూడా చెప్తారు. మీరు ఇక్కడ ఆగండి, ఈ టైంలో ఇదే దొరుకుతుంది, అక్కడ ఇది దాటిన తర్వాత దొరకదు అని చెప్తారు. డీటెయిల్గా పర్టికులర్గా చెప్తారు. ఆయన మంచి ఫుడీ, ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు అది కూడా చెప్తారు. ఎక్కువ తింటే ఇది అవుతుంది జాగ్రత్త అని చెప్తారు. అన్నిటి మీద పట్టు ఉండేది, ఒకటి కాదు. ఆయనకి ఏంటంటే రోడ్డు మీద చింత చెట్టు కనిపిస్తే రాళ్ళు తీసుకుని కొట్టి అది కింద పడితే తీసుకొని తినేవాళ్ళు. ఆ చిలిపితనం ఉండేది. ఎక్కడికి వెళ్ళింది? నేటివిటీ అది వాళ్ళది, అంతే. మనం పెద్దలో ఏమని చెప్పేసి మన నేటివిటీని పోగొట్టుకోవద్దు. అవును. ఆయన ఇట్లా యాక్టర్ కాకముందు రైల్వే స్టేషన్లో, వాళ్ళ దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది వాళ్ళది, ఒంగోలు రైల్వే స్టేషన్. ఆయన సెంట్రల్లో జాబ్, సెంట్రల్ స్టేట్ మండల ఆఫీస్ లో. అంటే ఆయన ట్రైన్ ఎక్కుదామని వెళ్ళారు అక్కడికి, పక్కన ఎవరో నుంచోనుండి హైదరాబాద్కి వెళ్ళాల్సిన ట్రైన్ ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది అని అడగానే వస్తుంది ఏంటి, దాని టైంకి అది వస్తుంది అంటారు. అట్లా మాట్లాడి ఆయన ప్రాంతీయంలో ఉన్న ఫ్లేవర్ని ఇండస్ట్రీకి తెచ్చుకున్నారు. అది కూడా ఆయనకు ప్లస్ పాయింట్. నాన్నకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన హీరోస్ ఎవరు ఉన్నారా? ఆయన బతుకున్నప్పుడు చెప్తుంటారు కదా మీకు, నాగార్జున అంటే అందరితో హిట్ కాంబినేషన్. ఈయన ఉంటేనే పోర్షన్ బాగుంటుంది, వాళ్ళు అడిగి పెట్టుకున్నారు. రామనాయుడు గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇంకా శివనాగరావు గారు, ఎవరో కొంతమంది ఉన్నారు డైరెక్టర్లు, అందరూ కూడా ఈయనకి ఇచ్చేవారు. కానీ కింగ్ సినిమాలో నాగార్జున గారు అడిగారని మా ఫాదర్ చెప్పారు. ఆయన క్యారెక్టర్ ఉండాలి, మతిమరుపు క్యారెక్టర్. అవును, ఏదో చెప్పాడే, అల్లుడు క్షేమంగా వస్తానని చెప్పాడు. కంప్లీట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది మతిమరుపు బాగా చేశారు అసలు. అప్పుడు ఆయనకు లేదు కానీ ఉన్నట్టు చేశారు. ఓకే. ఆయన లాస్ట్ స్టేజ్లో కూడా ఎంత మెమరీ అంటే ఆ బుక్ షెల్ఫ్ అని చెప్పాను కదా, ఏ బుక్ ఏ ర్యాక్లో ఏ పొజిషన్లో ఉందో చెప్పారు ఆయన. అంత మెమరీ. ఆ బుక్స్ నువ్వు ఫాలో అవుతున్నావా? ఆ ఇంట్లో ఉన్నాయి. వెళ్ళాలి అనుకుంటా కానీ కొంచెం ఏంటంటే వేరే వన్ ఉండేసరికి వాటి మీదకి వెళ్తూ ఉంటాం, ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవడం. బేసిక్గా మా అన్నయ్య ఏంటంటే ఆయన మెమరీస్ని ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పి అక్కడ పెట్టేశాడు. ఓకే. మరి ఆయన చదువుతాడులేదు తెలియదు. తిరిగిన ఆయన ఉన్న ఇల్లు ఆ ఎమోషనల్ తట్టుకోలేక ఇంత దూరం మళ్ళీ వచ్చి ఉంటున్నారు ఇక్కడ, లేకపోతే కాదు. మా మదర్కి ఏంటంటే తన బ్లడ్ రిలేషన్కి దగ్గరగా ఉండాలి అని ఇక్కడికి వచ్చి. అట్లా ఏం లేదండి, అది సొంత ఇల్లే కదా, ఇది సొంత ఇల్లే. కాకపోతే ఏంటంటే పెద్ద అబ్బాయి కోడలు పిల్లలు ఆ ఇంట్లో ఉంటారు. సరే వీడికి కూడా ఇల్లు ఉండాలి కదా అని ఇక్కడ కట్టాం, అంతే. ఈ బాబు పెళ్లి కాలేదు? కాలేదు, ఇంకా ఇప్పుడు ఫిక్స్ అయింది. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు? December 6th. పిలుస్తున్నావా మొత్తం నాన్నని ఇష్టపడే అందరినీ? అందరినీ పిలుస్తాను. అంటే ఇంకా ఈ టైంలో మరి ఎవరెవరు వస్తారో తెలియదు కానీ అందరినీ ఇన్వైట్ చేస్తాను. సో లాస్ట్ అండ్ ఫైనల్, ధర్మవరపు గారిని ఇష్టపడే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఆయన హాస్యం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, అది అలాగే చిరస్థాయిగా ఉండిపోవాలి, అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పటి మీరు ఇదివరకు ఇంతాక అన్నారు, అప్పటి తరం వాళ్ళని ఇప్పటికీ మర్చిపోలేకపోతాము అని.
అలాగే వీళ్ళది అలాగే నిలబెట్టుకోవాలని కోరుకుంటాను. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ కమెడియన్స్ కదా. కాదు, ఇప్పుడు అప్పుడున్న వాళ్ళు రియల్ కమెడియన్స్. రియల్ కమెడియన్స్. అదే ఇప్పుడు వాళ్ళు కూడా నిలబెట్టుకుంటే, ఈ తరం వాళ్ళు కూడా నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే అటువంటి ఆ కోవలోకి మీ అబ్బాయి కూడా రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్నది ఆర్టిఫిషియల్ కామెడియన్స్ అని ఏం లేదు, వీళ్ళ ఎందుకంటే నువ్వు కూడా వస్తున్నావు కాబట్టి ఆర్టిఫిషియల్ కాదని ఒప్పుకుంటున్నావా? ఆర్టిఫిషియల్ అనేది ఉండకూడదు. అట్లా అని కాదు, ఏదైనా అది మనిషిని చూడగానే, ఇప్పుడు రేలంగి గాని చూడగానే నవ్వు వస్తుంది అంటే ఆయనలో హాస్యం అలా ఉంటుంది. అట్లా ఈయనను చూడగానే నవ్వుతారు. ఆ విధంగా ఉండాలి, ఒరిజినల్ గా రియల్ గా ఉండాలి తప్ప ఆర్టిఫిషియల్ గా ఉంటే ఇబ్బందే కదా. అంటే ఇప్పుడున్న వాళ్ళ స్టైల్ వీళ్ళదే, వాళ్ళ స్టైల్ వాళ్ళదే. వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ ట్రెండ్ మీద, కరెంట్ అఫైర్స్ మీద కామెడీ జనరేట్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు అట్లాంటి ట్రెండ్ లేకపోయినా వాళ్ళు సెట్ చేసుకున్నారు. అది వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. మా ఫాదర్ వీళ్ళంతా ట్రెండ్ సెట్టర్స్, అదంతా ఫాలో అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు. నేను కూడా అంతే. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలానే ధర్మవరపు గారు లేని లెగసీని నువ్వు కంటిన్యూ చేస్తావు కాబట్టి, సో ధర్మవరపు గారు ఎప్పుడు అక్కడ మాకు కనపడతారు కాబట్టి స్క్రీన్ మీద. ఆ ఫ్యామిలీని ఎప్పుడు మర్చిపోరని అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు మర్చిపోకుండా ఒక ఇంటర్వ్యూ ద్వారా మీరు డెఫినెట్ గా నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు మీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే మీరే మాకు ఇప్పుడు ఇనిషియల్ గా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు. సో చేస్తున్నారు, కానీ ఇట్లా మీడియా ద్వారా మీలాంటి వాళ్ళు రావడం వల్ల ఇంకొంత ప్లస్ పాయింట్ తెలియాలి కదా. అవును, ధర్మవరపు గారు ఇష్టపడే డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. చాలా మంది. మేబీ ఆ డైరెక్టర్స్ ఇవ్వచ్చు ఛాన్స్. ఇప్పుడు వాళ్ళు చేశారు, దసరా పండుగ రోజు వచ్చింది మల్లెమాల వాళ్ళు ఏం చేశారు, ఇట్లా కమెడియన్ ఫ్యామిలీస్ 5 పిలిచి చేశారు వాళ్ళు. కానీ అది గుర్తుపెట్టుకొని పిలిచి చేయడం అనేది గ్రేట్. సో ఎప్పటికీ మనం వాళ్ళని మర్చిపోలేం చేసిన ప్రోగ్రామ్. యాక్చువల్గా ధర్మవరపు గారు చేసిన దానికి గుండెలో పెట్టి చూసుకోవాలి ఇండస్ట్రీ మిమ్మల్ని. కానీ కొంత చిన్న చూపు చూస్తుంది అనేది కూడా వాస్తవమే అనుకోవచ్చు. అన్ని కామన్ కాబట్టి పట్టించుకోకూడదు. ప్రతి ఫీల్డ్ లో కామన్ అది. బట్ ఉంది, రికగ్నేషన్ ఉంది, అదైతే హ్యాపీ. ఎందుకంటే ఆయనకున్న పేరు అట్లా అందులో వెళ్తూ ఉంటే తెలుస్తుంది. మా అబ్బాయి కూడా టచ్ లో ఉంటున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి అందులో ఆయన కొడుకుగా ఆయన వాడిని చూడగానే గుర్తుపడతారు, అదొకటి ఉంది. తర్వాత చిన్న చూపు అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక పైన ఉండదు, ఇంకా ఉండదు. ఇప్పుడు మేబీ నా యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఇనిషియల్ గా బయట పడకపోవచ్చు, డిఫాల్ట్ ఉన్నవి. చేస్తూ నేను కూడా డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటాను. ప్రూవ్ చేసుకొని పక్కన ప్లేస్ కొని రెడీగా ఉంచండి, సంపాదిస్తాడు, ఇల్లు కట్టేద్దాం. తప్పకుండా ఆ పక్కన మీరు కూడా కడితే బాగుంటుంది. వెనక మీరు కొంచెం సపోర్ట్ చేస్తే పైన ఇస్తాం డెఫినెట్ గా. మా అబ్బాయి కింద పక్కన కట్టాడు అనుకోండి, ఆ పైన మీరు. సరే, ఓకే. ఇచ్చేస్తే నేను ఇచ్చినప్పుడు, ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినప్పుడు మా వాడు కట్టుకోగలండి, మీరు డెఫినెట్ గా కడతాడు. మా అబ్బాయి అంతా మీరు అంతే డెఫినెట్ గా కడతాడు. మీరు పైన కట్టండి. అప్పుడు 3 భాగాలు కాదు 4 భాగాలు చేయాల్సి వస్తుంది. మంచిగా కోరుకుంటాం. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏమన్నా ఖుషిలో ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. అదేం సహజంగా అడుగుతారు కదా, అడగడం మీరు వంతు, చెప్పడం మా ధర్మం. రొటీన్ కి డిఫరెంట్ ఉంది మీది. ఎప్పుడు ఏడిపించే ఇంటర్వ్యూస్ అవసరం. నాన్న గుర్తు చేసుకొని ఆయన ఏం చేశారో సంతోషించాలి కదా. ఆయన్ని గుర్తు చేసుకుంటా ఏడిపించుకుంటా, అది కరెక్ట్. చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ మీరన్నట్టు పాయింట్, మంచిగా తలుచుకోవాలి, మంచి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఇంకా శుభకార్యాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఈ టైంలో హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. అవును, కరెక్ట్. సో డెఫినెట్ గా బాబు వస్తాడు, కుమ్మేస్తాడు, రావాలని నేను కోరుకుంటున్నానండి. మీరు చెప్పారంటే నేను అవుతానని అర్థమవుతుంది. కుమ్మేస్తాడు డెఫినెట్ గా. మా వంతు సహాయం కూడా డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ కోరుకోవడం కూడా అదే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.